ఇగో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చావు, ఈ అన్నాన్ని మాకు ప్రసాదించావు, ఇదిగో మేము తీసుకున్నటువంటి ఈ ఆహారాన్ని చక్కగా అరిగేటట్లు చేసి అన్ని అవయవాలకు సమానంగా పంపి ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు తల్లి అంటే అమ్మవారు ఒప్పుకోరండి. మనం ఏం చేస్తున్నాం? కంచాల్లో పెట్టుకుంటున్నాం, నుంచుని తింటున్నాం, నడుస్తూ తింటున్నాం, మంచం మీద పెట్టుకుని తింటున్నాం. అన్నాన్ని కోపం రాదు మరి? అంత పవిత్రమైనటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా భుజిస్తే దాని కోపం రాదు. అందుకనే శాస్త్రాలు అనేక విషయాలు మనకు చెప్పారు, వాళ్ళ పెద్దలు అనేక ప్రవచనాలు చేస్తున్నారు. మనమేం చేస్తున్నామంటే దీంట్లో ఏముందిలే, దీంట్లో ఏముందిలే, దీంట్లో ఏముందిలే అని చెప్పని అనుకుంటూ జీవితాన్ని అగమ్య గోచరంగా నడుపుకుంటూ ఉన్నాం. ఇందాక అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఇన్ని చేస్తా ఉన్నా కూడా కష్టాలు ఎందుకు వస్తున్నాయి అమ్మ అని అమ్మని అడిగితే అమ్మ చాలా చక్కగా చెప్పారండి. అద్వైతంగా అమ్మ చెప్పినటువంటి సిద్ధాంతం మాటలు ఇంతవరకు ఏ గ్రంథంలో కూడా రాలేదు. అంత చక్కగా విపులంగా మనకు అర్థమయ్యే రీతిలో, ఆచరించే రీతిలో తను అనుభవిస్తూ మనకు చెప్పారు. నాన్న, ఇన్ని వ్రతాలు, పూజలు, దానాలు, ధర్మాలు చేసినా నాన్న, ఇవన్నీ కూడా వచ్చే కష్టాల్ని ఆపు చేయటం కోసం కాదురా, వచ్చిన కష్టాన్ని తట్టుకోవటానికి రా. కష్టాలు ఆపు చేయటం కోసం కాదంటండి, ఈ వచ్చిన కష్టాన్ని తట్టుకోవటానికి అంటండి. ఇది కావాలి మనకి. మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది అనుభవించాల్సిందే. ఆ అనుభవించే విధానంలో ఏం చేస్తారు పెద్దలు, మహాత్ములు ఆశీస్సులు మనకేమందిస్తారు? ఏదో అంటారే, పెద్దగా పోయింది చిన్నదాంతో పోతుంది అని. ఆ పడే బాధపడుతున్నామని అనుకోకుండా చేస్తారు. అంటే మనసు సమచిత్వంలోకి వెళ్తుంది. మనసేగా బాధపడేది. మనం నిద్రపోతాం, నా శరీరం ఏంటో తెలియదు, మన మనసు ఎక్కడుందో కూడా తెలియదు. ఎప్పుడైతే ఎరుకలోకి వచ్చామో ఈ బాధలన్నీ గుర్తుకొస్తాయి. ఆ బాధలు బాధ అని అనిపించకుండా చేయటానికే ఇదిగో మనం చేసేటువంటి దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, మంచి పనులు కానీ. మనమేమనుకుంటాం, ఏదో మేము చాలా పెద్ద దానం చేసేసాం, నా పేరు రాయలేదు, మా తండ్రి గారి పేరు రాయలేదు, పేరు కనపడకుండా రాశారు. ఎబ్బే, ఇవన్నీ మానేసేయాలి మనం. అసలు ఆ పేరు రాయటానికి, రాయబడటానికి కావలసినటువంటి ద్రవ్యం ఎవరి ద్వారా వచ్చిందండి మనకి? ఆ భగవంతుడు ఇస్తేనే కదా, ఆ పంచభూతాలు సహకరిస్తే కదా మనం వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అవి సహకరిస్తేనే ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. నా ప్రయత్నంతో, నా తెలివితేటలతో, నా యొక్క జ్ఞానంతో నేను వాళ్ళ పంట పండించానన్నా ఒక దెబ్బకు వర్షం వస్తే ఏమవుతుందండి? కాబట్టి పంచభూతాలు, ఈ పంచభూతాలు ఎవరి ఆధీనంలో ఉంటున్నాయి? ఆ సృష్టిని నడిపేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఆధీనంలో ఉంటాయి. వాడిని పట్టుకోవాలి మనం. ఇది మనం పెద్దలు చెప్పినటువంటి 4 మాటలు, ఇదిగో అమ్మ చెప్పినటువంటి విషయాలు మీ ముందు పంచుకోవటానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ చిన్నకార్లపాడు గ్రామస్తులకి, మరి శేషాద్రి గారికి అందరికీ నమస్కారాలు సమర్పిస్తూ ఇప్పుడు మనం అనసూయ వ్రతం కథలోకి వెళ్దాం. ఇక్కడేమిటి అంటే, అసలు అమ్మ అంటే ఎవరు, ఎప్పుడు పుట్టారు, అమ్మ పుట్టినప్పుడు ఏం జరిగినాయి సంఘటనలు, అమ్మ బాల్యం 5-9 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనల్ని 5 కథలుగా విభజన చేసి పెద్దలు రాశారు. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడమ్మా? ఇంకా ఇవ్వపాకండి, మీరు ఆ పళ్ళాలు ఇచ్చినా కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి భోజనానికి. ఎందుకంటే 10:30 కార్యక్రమం అంటే 12 ఇంటికి వచ్చి మన పూజలో కూర్చుంటామంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఊరికినే చెప్పారా పెద్దలు. మనం ఎంత అన్నం తినేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటామో పూజ చేసుకునేటప్పుడు కూడా అదే శ్రద్ధగా ఉండాలి. 5-9 సంవత్సరాల మధ్యలో అమ్మ బాల్యములో జరిగినటువంటి సంఘటనల్ని 5 కథలుగా విభజించి ఈ వ్రతకల్పాన్ని వ్రాశారు. ఒకసారి అమ్మ దగ్గరికి ఒక అక్కయ్య గారు వచ్చి, అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మీ సమక్షంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను, అనుగ్రహిస్తారా అని చెప్పని అడిగింది. ఒక అక్కయ్య గారు వచ్చి, జిల్లెలమూడిలో మీరు వినే ఉంటారు,
మగవాళ్ళని అన్నయ్య గారు, ఆడవాళ్ళని అక్కయ్య గారు అంటాం. ఇది అమ్మే పెట్టారు. అంటే ఏంటంటే ఆ సోదర భావం. అక్కడ అక్కయ్య గారు అన్నయ్య గారు అంటే కోపాలు ఎందుకు వస్తాయండి? యారా ఊరే అంటే కోపాలు వస్తాయి, కానీ అక్కయ్య గారు అన్నయ్య గారు అంటే కోపాలు ఎందుకు వస్తాయి? అందుట్లో తల్లికి అందరూ బిడ్డలే కాబట్టి మనందరం కూడా సోదరీమణులు సోదరులుగానే భావన చెయ్యాలని. అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణారెడ్డి గారని గుడ్డివాడు అతను, అమ్మ భక్తుడు, పరమ భక్తుడు. ఆయన ఏమంటాడంటే అమ్మ సమక్షంలోనే కొండముది రామకృష్ణ గారు అని చెప్పి ఒక ఆంతరంగిక కార్యదర్శి అమ్మకు. ఆయన మనం ఏదైనా చెప్పాలంటే వారికి చెప్తే వారు అమ్మకు చెప్తారు, అమ్మ వారికి చెప్తే మనకు చెప్తారు. అటువంటి రామకృష్ణ అన్నయ్య గారు కూడా అమ్మ దగ్గర కూర్చునే ఉంటారు. ఆ రాధాకృష్ణ రెడ్డి గారు అంటారు, రామకృష్ణ సత్యనారాయణ స్వామి వ్రతం ఏంటి, అమ్మ వ్రతమే చేయించు అని చెప్పిన ఒక ఆజ్ఞలే ఇస్తాడు. అమ్మాయి కాపేసే మీకు ఎవరికి వెళ్ళిపో. సత్యనారాయణ స్వాతం ఏంటి, అమ్మ వ్రతమే చేయించు అని చెప్పిన. అప్పటి వరకు అమ్మ యొక్క విధానం లేదు అసలు ఈ వ్రతాల్లో. ఎప్పుడైతే ఆ రాధాకృష్ణ రెడ్డి గారు చెప్పారో, ఈ కొండముది రామకృష్ణ గారు అప్పటికప్పుడు 5 అధ్యాయాలు సృష్టించి అమ్మ బాల్యంలో జరిగిన సంఘటనలన్నీ కూడా కథల రూపంలో కూర్పి మనకి అనసూయ వ్రతం అనేటువంటి వ్రతకల్పాన్ని అందించారు. అటువంటి వ్రతాన్ని మనం ఈరోజు ఆచరిస్తున్నాం. ఇక్కడ 1923లో అమ్మవారి యొక్క జననం జరిగింది. 1973వ సంవత్సరం 50 సంవత్సరాలు వచ్చినాయి అమ్మకి. ఈ కమిటీ సభ్యులందరూ వెళ్ళి, అమ్మ మీకు 50 సంవత్సరాలు వచ్చినాయి కదా, మీకు స్వర్ణోత్సవం చేస్తాము, ఏదైనా చిన్న కోరిక ఉంటే కోరుకోమని సరదాగా అడుగుతారు కమిటీ సభ్యులు. అమ్మేమంటారంటే, నా కమిటీ సభ్యులు కాదురా, కమిటెడ్ సభ్యులు కావాలంటుంది. కమిటీ మెంబర్స్ కాదంటండి, కమిటెడ్ మెంబర్స్. వాళ్ళ శేషాద్రి ఆయన ఉద్యోగం చేసుకుంటా ఉన్నా కూడా అమ్మ దగ్గర చదువుకున్నాడు కాబట్టి ఆ కమిట్మెంట్ చూపించే, ఇదిగో మీ అందరిని ఇక్కడ సమావేశపరిచి అమ్మ యొక్క వ్రతాన్ని చేపించేటువంటి బాధ్యత తీసుకున్నాడు. ఆయన కమిటీలో సభ్యుడు కాదుగా, కానీ కమిట్మెంట్. అట్లా అమ్మని అడిగితే నాకేం కోరికలు ఉంటాయి నాన్న అని అంటే, కాదమ్మా అని వీళ్ళేదో సరదాగా అడిగితే అప్పుడు అమ్మ చెప్తారండి, కోరిక నాన్న మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి ఒకేసారి 1,00,000 మంది భోంచేస్తే చూడాలని ఉంది నాన్న అని చెప్పి కోరుకుంటుంది. ఒకే రోజు కాదండి, ఒకేసారి 1,00,000 మంది. ఇది ఎక్కడ సాధ్యం అవుతుందండి 1,00,000 మంది? ఎప్పుడండి? 1973లో. ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవు, ఎటువంటి వాహన సౌకర్యాలు లేవు, ఎటువంటి కరెంటు సౌకర్యాలు లేవు, ఎటువంటి నీటి సౌకర్యాలు లేవు, ఎటువంటి రోడ్డు సౌకర్యాలు లేవు. ఆ రోజున జిల్లెలమూడి జనాభా 600 మందో 700 మందో. 1,00,000 మంది ఎక్కడి నుంచి వస్తారు? ఇది జరిగే కోరికేనా? కానీ అమ్మ అంత క్రితం ఒక మాట చెప్తారు సందర్భంలో, ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి, ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి. మీ రైతులకు తెలుసు, ఇక్కడ కుప్ప నూర్చేటప్పుడు అట్లా జల్లిస్తారు కదా, ఆ గాలికి ఏమవుతాయి, పనికిరాని తప్పాతాలంతా కూడా కొట్టుకుపోతుంది, మంచిదంతా కిందకు దిగుతుంది. కాబట్టి అమ్మ నోట్లోంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా దానికి ఒక విశిష్టత ఉంటుంది. కానీ మనవి తోలు నోర్లు, ఎందుకంటే చెప్పింది ఏది చేయం కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మ మీ నోట్లోంచే 1,00,000 అనే పదం వచ్చింది కదా, కాబట్టి ఇది సిద్ధిస్తుంది, మాకు దిశానిర్దేశం చేయమంటే ఒకరోజు జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రంలో ఆ పొలాల్లో తాటాకు పందులు వేసి 1,00,000 మంది కాదండి 1,25,000 మంది వచ్చి అమ్మ భోజనం ప్రసాదాన్ని తీసుకున్నారు. అట్లా 1958లో అమ్మ వచ్చిన వారందరికీ భోజనం పెడతాం ప్రారంభం చేశారు. 58లోనండి. ఇప్పటికి 66 సంవత్సరాలు. ఒక్క రోజు కాదు, ఒక్క పూట కూడా ఆ గాడిపోయి ఆరల. వందల వేల లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో భోంచేసినటువంటి మహాపుణ్యక్షేత్రం జిల్లెలమూడి. ఆ జిల్లెలమూడి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇక వ్రతంలోకి వెళ్ళం మనం. ఎందుకంటే అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి సందేశాలు అమ్మ నోటి ద్వారా ఈ లోకానికి అందించారు. మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్పుకుందాం.
ఇప్పుడు ఈ వ్రతకల్పంలోకి వెళదాం. ఆచార్యులు గారు సంకల్పం చెప్పిస్తారు. సంకల్పం పూర్వోక్తేవంగన విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వసంకల్ప ప్రకారేణ సామూహిక అనసూయా వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా గ్లాసులో ఉన్న నీళ్లు తాకాలి, ఉంగరం వేలుతో నీళ్లు తాకాలి. ఉదంగ కలుషారాధనం కరిష్యే. 1వ అధ్యాయం. అక్షతలు తీసుకోండి, అందరూ కూడా అక్షతలు తీసుకోండి అమ్మా. 2 అక్షతలు తీసుకోండి. అమ్మవారి 1వ అధ్యాయం చదువుతారు. ఈ అనసూయ వ్రతకల్పంలో భాగంగా 1వ అధ్యాయం అమ్మ అవతరణ. ఎందుకంటే అమ్మవారి యొక్క జననం గురించి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరిగింది ఈ జననం అనేటువంటిది 1వ అధ్యాయంలో చూపించారు. ఈ కార్యక్రమం అంతా కూడా సుమారుగా 1:30 పడుతుంది. ఓపికగా కూర్చోవటానికి ప్రయత్నం చేయండి. ఇసుగుదల మనసులోకి రానివ్వపాకండి, ఎందుకంటే మనమే లేటుగా ప్రారంభం చేశాం. అమ్మ అవతరణ. వేదాంతవనములో ఒక పారిజాతం పరిమళించింది, ఆధ్యాత్మిక సారస్వతములో ఒక నవీన పదకోశం ప్రభవించింది, సాధకులకు మార్గం సుగమమయ్యింది, ముముక్షువులకు మోక్షమే చేరువయ్యింది, సర్వజనులకు ఆదివ్యాధులకు ఒక దివ్య ఔషధం లభించింది, ఇహ పరములకు ఒక స్వర్ణవారధి నిర్మాణమయ్యింది. వీటన్నిటికీ కారణమెవరు? ఒక అబల సామాన్య మానవాంగున 2 కాళ్ళు 2 చేతులు ఒకే తల. సామాన్య మానవ దేహానికి అతీత లక్షణాలేవి మన చర్మశిక్షువులకు దృశ్యమానము కావు. కానీ ఆ మనసు ఎంత గంభీరమో ఎవరు కొలవగలరు? ఆ హృదయము ఎంత మార్ధవమో ఎవరు చెప్పగలరు? పరిమితమైన తద్రూపములో దాగిన అనంత శక్తిని ఎవరు ఊహించగలరు? ఆ కన్నులలో జ్వలించే సూర్యకోటి ప్రభలను ఎవరు అభివర్ణించగలరు? ఆ కన్నుల నుండి జాలువారే కోటి చంద్రుల చల్లదనాన్ని ఎవరు వివరించగలరు? ఆమె చూపించే ఆదరణకు అనురాగానికి ఎవరు విలువ కట్టగలరు? ఆమె నేడు జిల్లెలమూడిలో దేవాలయములో సుప్రతిష్ఠితయై అమ్మ అని పిలువబడుతూ లోకములో నలుమూలల ఎందరి చేతనో ప్రేమించబడుతూ ఉపాసించబడుతూ ఆరాధించబడుతూ ఉన్నది. ఆ అమ్మ 1923 మార్చి 28వ తేదీ రుద్రోద్గారి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం అరుణోదయ కాలములో దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మన్నవ గ్రామములో చెన్నకేశ్వర స్వామి ఆలయములో జేగంటలు మ్రోగుతుండగా, పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతుండగా, జగతి చీకటి ముసుగు కప్పుకొని కాంతులు ప్రసవించటానికి నొప్పులు పడుతుండగా, మందమలయా నిలాలు ఉపచారము సలుపుతుండగా, దేవాలయము నుండి బయలుదేరిన మంగళ వాద్యాలు లోకానికి శుభ సందేశము ఇస్తుండగా, ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయై అమ్మ ఆవిర్భవించింది. అమ్మ భూమి మీద పడగానే మంత్రసాని గొల్లనాగమ్మ, ఆ రోజుల్లో మంత్రసానులు ఉండేవారు, బొడ్డు కొయ్యటానికి ఒక చాకు దారం తీసుకుని వచ్చింది. ఆ బొడ్డుకు ఎన్ని చుట్లు చుట్టినా మళ్ళా మామూలు దారమే మిగిలింది. ఇంత పెద్ద దారం ఎక్కడది అని విసుక్కుంటూ ఆ బొడ్డు కొయ్యటానికి చాకు పట్టుకుంది. ఆ చాకు చాలా పొడవుగా త్రిశూలం మాదిరిగా కనబడుతూ చేతికి అందలేదు. ఆశ్చర్యంతో ఆ బొడ్డు వంక చూడగానే ఆ బొడ్డులోని బుడుపు శంఖము వలె కనిపించింది. కానీ ఇంకా తరచి చూసేటప్పటికి ఆ బొడ్డు కమలము వలె అతి కోమలంగా, అందులో ఎవరో సర్వాలంకార శోభితి అయిన ఒక స్త్రీ నిలబడినట్లు కనబడింది. ఆ మంత్రసాని అనుకుంటాందంట, ఈ పిల్ల పుట్టటమే గాలితో పుట్టింది, ఎన్నాళ్ళకు నయమవుతుందో అని అనుకుంటూ ఉండగానే ఆ కమలములో ఉన్న రేకులు ఊగుతూ అందులో ఉన్న బొమ్మ గిరగిరా తిరుగుతూ కనిపించిందంట. తన కళ్ళు తిరుగుతూ ఉన్నవేమోనని మంత్రసాని కళ్ళు మూసుకుని కూర్చుంది. కొంతసేపటికి
కళ్ళు తెరవగా ఆ కొద్ది దారము మామూలు చాకు కనిపించాయి. అప్పుడు బొడ్డు కోసింది. ప్రక్కనున్నవారు అడుగుతున్నారు, ఇంత ఆలస్యమైంది ఏమిటి అంటే కళ్ళు తిరిగాయని అబద్ధమే చెప్పింది. కానీ ఆమె మనసు మాత్రం అదృశ్యమైనటువంటి ఆ దృశ్యం మీదనే లగ్నమయ్యింది. అంతలో తాతగారు, ఇక్కడ తాతగారు అంటే మనం అమ్మ అని పిలుస్తున్నాం కాబట్టి అమ్మ తండ్రి మనకేమవుతారు? తాతగారు. ఆ తాతగారు వచ్చారు. వచ్చి ఇంతకీ నక్షత్రం ఏమిటో చూద్దాము అని ఆ పంచాంగం తెరవగానే అదే పేజీలో చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం వర్జ్యము అని ఉన్నది. అనుకుంటున్నారు శాంతి చేయించవలసిన నక్షత్రము అని. ఏమండి, శాంతి అనేటువంటి మాట ఎప్పుడు వచ్చిందండి మనకి? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 100 ఏళ్ళు అయ్యింది. 1923లో అమ్మ పుట్టారు, 2023 జరిగిపోయింది. ఈ శాంతి అనేటువంటి మాట 100 సంవత్సరాల నుంచే వచ్చింది. ఇంకా అంతకు ముందు కూడా ఉంది. మనమేమనుకుంటున్నాము ఇప్పుడు? ఈ శాంతి అంటే ఏదో బ్రాహ్మలు ఏదో చెప్తున్నారు, వాళ్ళ డబ్బుల కోసం శాంతి చేయమంటున్నారు, అది ఇది అని అనుకుంటున్నామండి. తప్పు. ఏ గ్రహానికి ఆ గ్రహ బలం ఉంది, దేని విలువ దానికి ఉన్నది. కనుక తెలుసుకున్నటువంటి పంతులు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మాయి ఈ టైంలో పుట్టింది, మంచి చెడు చెప్పండి అని అడిగి దానికి కావలసినటువంటి ఆ నివారణ మార్గాలు కనుక మనం చేసుకున్నట్లయితే ఆ జీవితంలో రాబోయేటువంటి ఆపదల యొక్క తీవ్రత తగ్గుతుంది, ఆ కష్టాల తీవ్రత తగ్గుతుంది. చేయాలి, కార్యక్రమాలు చేసుకోవాలి. ఎవరికో లాభం వస్తుందని కాదు, మొదలు మనం నష్టపోకుండా చూసుకోవాలి కదా. తెనాలిలో వాళ్ళ మామగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి అనుకుంటూ అమ్మ తల్లిగారైనటువంటి అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూస్తూ నిల్చున్నారు. ఆ అమ్మమ్మ గారు కళ్ళు మూసుకుని పడుకుంది. పాపం ఆమె మనసులో ఏదో ఒక బరువైనది, తనకు మించినది ప్రక్కలో ఉన్నట్లు తోచి భర్తగారు వస్తే బాగుంటుందని అనుకుంది. ఈ సంగతి వారికి చెప్పుకుందామని కళ్ళు తెరవగానే ఆ తాతగారు ఎదుటే నిల్చున్నారు. ఉభయులకు ఒకేసారి కన్నీళ్లు వచ్చాయి. అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపింది. అదే సమయంలో అమ్మ కదిలి ఒకసారి తాతగారు వైపు, ఒకసారి అమ్మ వైపు తల త్రిప్పి చూసింది. అమ్మకు ప్రీతి స్నానం చేయించేందుకు ఆ గ్రామంలో ఉన్న 500 ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా 108 మంది 108 బిందెల నీళ్లు తెచ్చారు. ఆ 108 బిందెలలో 108 చెంబులు నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు. 27వ రోజున బారసాల, హోమశాంతి, సకల దానాలతో నవగ్రహ జపాలతో ఆ శాంతి కార్యక్రమం పూర్తయింది. ఆశ్లేష నక్షత్రము కనుక ఏ పేరు పెడితే బాగుంటుంది అని అందరూ ఆలోచించి నిర్ణయించిన ఆ పేరు తాతగారు అనుకోకుండా ఆ కుంకుమ పళ్ళెంలో రాశారు. ఆ నామకరణం జరిపిన సుముహూర్త బలమో, ఆ అక్షరాలలోని పవిత్రతా బలమో, ఆకర్షణో మరేమిటో నేడు యావత్ జగతికి ఆ అక్షరాలు శిరస్మరణీయమైనాయి. ఆ అక్షరాలు మంత్రమై మననీయమైనాయి, మధురమై అమృతోపానమైనాయి. ఆ అదృష్టవంతమైన అక్షరాలు అనసూయ. అమ్మవారి యొక్క పేరేంటండి? పెద్దలు పెట్టింది అనసూయ. అనసూయ అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మనే. అసూయ లేనిది అనసూయ నాన్న. అసూయ మనకుందా లేదా? ఇప్పుడు అందరం ఒప్పుకుందాం, కొద్దో గొప్ప అందరి మనసుల్లోనే ఉంటుంది. వాడు అట్ట ఎదిగాడు, వాడు బాగా చదివాడు, వాడికి మార్కులు వచ్చినాయి, వాడికి ఉద్యోగం వచ్చింది, వాడి మంచి పట్టు చీర కట్టింది, మంచి నగలు పెట్టుకున్నారు. భావమే అసూయ. అసూయ ఉంటేనే ఆ భావం వస్తుంది. కాబట్టి ఆ అసూయని పారద్రోలటానికే ఒక మాతృతత్వాన్ని తీసుకుని ఈ అవనీ స్థలంపై అవతరించినటువంటి తల్లి మాతృశ్రీ అనసూయ మహాదేవి. ఆ అదృష్టవంతమైన అక్షరాలు అనసూయ. జగజ్జనని శ్రీ అనసూయామాతకు, రాజరాజేశ్వరి శ్రీ అనసూయామాతకు, అన్నపూర్ణేశ్వరి శ్రీ అనసూయామాతకు, అఖిలాండేశ్వరి శ్రీ అనసూయామాతకు. ఆ తాతగారు అమ్మమ్మ అనుకుంటున్నారంట తల్లిదండ్రులు, మన అమ్మ పేరిట శిరస్థాయిగా జైలు పలుకుతూ ఉండాలని అనుకున్నారంట వాళ్ళు. అమ్మమ్మ ఎవరికి వారు అమ్మ పేరు ఎప్పుడు ఇలాగే ప్రతిధ్వనిస్తే బాగుంటుందని అనుకున్నారు.
ఆ పుణ్య దంపతుల ఆశయం నెరవేరటానికి ఎంతో కాలం అవసరం లేకపోయింది. మరి వారి సంకల్ప బలం అటువంటిది. కాకపోతే జగజ్జననీకే జననీ జనకులయ్యే పరమ అదృష్టం మహాభాగ్యం వారికి ఎట్లా కలుగుతుంది? జై హో మాత. ఇది మొదటి అధ్యాయం. పుష్పాక్షదాని సమర్పయామి రూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ఒక అరటి పండు నివేదన పెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక అరటి పండు నివేదన చేయండి. అమృతమస్తో అమృతో వస్త్రనమసి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. అవసరార్థనారికేణ కదలీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాలి స్వాహ, అపానాలి స్వాహ, జ్ఞానాలి స్వాహ, ఉదానాలి స్వాహ, సమానాలి స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వామయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయాం, పాదో ప్రక్షాళయాం, ఉత్తరాభూషం సమర్పయామి. కే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తాకండి. ఉత్కారం సమాలిప్తం తాంబూలం ప్రతిరుక్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఓం సంప్రారం చ విరాజం చ నిష్ఠేర్యాదనో గృహే లక్ష్మీరాజయాం చేతయామాచకోద్రుజామతి హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మధవ్యాదానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవైరమాణ ఆజస్థేరో దదాతి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. అనసూయే జగన్మాతః అర్కగ్రామ నివాసిని శ్రీమన్నాగేశ దయతే తుభ్యం దేవ్యస్తు మంగళం. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతృశ్రీ అనసూయ మహాదేవికి. అందరూ కూడా అక్షతలు తీసుకోండి. ఓం జగదంబాలే చ విద్మహే నాగేశ పత్ని చ ధీమహి తన్నో అనసూయ ప్రచోదయాత్. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. సర్వోపచార పూజాని సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. 2వ అధ్యాయము. ఈ వ్రతకల్పములో 2వ అధ్యాయాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్నటువంటి ఈ విద్యార్థి ఆచార్య అంటాం మేము. ఇతను కూడా అమ్మ స్థాపించినటువంటి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో చదువుకుని చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నటువంటి పూర్వ విద్యార్థి అమ్మ యొక్క వ్రతకల్పంలో 2వ అధ్యాయాన్ని చదువుతాడు. ఈ అధ్యాయంలో మనం ఈ భూమాత అంటాం కదా. ఇక్కడ ఈ భూమిని నిజంగా మనం కొలుస్తున్నామా, ప్రార్థిస్తున్నామా? 5 సంవత్సరాల వయసులో అమ్మ ఈ భూమి గురించి చక్కటి విశ్లేషణ చేశారు. మనం బిల్డింగులు కడటానికి అనేక గోతులు తీస్తున్నాం, ఫ్యాక్టరీలు కడటానికి ఎంతో తాడి చెట్టు లోపల వరకు వెళ్తున్నారు, ఎన్నో లోపల అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సహిస్తూ ఆ భూమి మనకు సహాయం చేస్తూ ఉంది కదా. అటువంటి భూమికి మనం ఎట్లా నమస్కారం చెయ్యాలో, ఆ భూమి యొక్క స్వభావం ఏమిటో ఈ 2వ అధ్యాయంలో అమ్మకు 5 ఏళ్ల ప్రాయములో ఉన్నటువంటి ఆ భావాన్ని మనం విందాం. జై హో మాత. అమ్మయే అవని, అవనియే ఆరాధ్య దైవం. బాపట్లలో ఉన్న రోజులలో అమ్మ రోజు భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళేది. అదే వేళకు పంగులూరి శేషతల్పసాయి గారి కుమార్తె అనసూయ, మాధవపెద్ది కాళిదాసు గారి కుమార్తె నాగలక్ష్మి వచ్చేవారు. ఆ దేవాలయ ఆవరణలోని పొగడ చెట్టు కింద ముగ్గురు కొన్ని గంటల కాలం గడపడం వారి అలవాటు. వారిద్దరూ అప్పుడప్పుడు గుడిలో కొబ్బరికాయలు కొట్టేవారు. అమ్మ మాత్రం ఎప్పుడూ కొట్టలేదు. ఒక రోజున నాగలక్ష్మి అడిగింది, ఎప్పుడూ ఒక టెంకాయన్నా తెచ్చుకోవేం అనసూయ? మట్టి తెచ్చిందిగా. పంగులూరి అనసూయ పరిహాసంగా అన్నది.
ఏమి చేసేది? నేను టెంకాయ ఎవరిని అడిగేది? అడిగినా ఇస్తారో ఎవరో అంటూ అమ్మ క్రింద చూచింది. తన పాదాల వెంట ఇసుక లోపలికి వచ్చింది. అయితే కొబ్బరికాయ తెచ్చిన వారి వెంట ఈ ఇసుక రాదా అంటూ వారి పాదాల వంక చూచింది. వారి పాదాలకు ఇసుక ఉన్నది. అసలు పాదాలకు ఇసుక కానీ మట్టి కానీ ఎందుకు అవుతుంది అని వారిని అమ్మ అడిగింది. నేల మీద నడుస్తాం కనుక అన్నారు వారు. నేలపై నడవని వారెవరైనా ఉంటారా అని అమ్మ అడుగుతూ ఉండగా అందరూ కలిసి దేవాలయ ప్రాంగణం దాటి వచ్చారు. మనుషులు అధిక భాగం నేలపైన నడుస్తున్నారు. ఏ కొందరో కార్లలోనో సైకిళ్లపైనో వెళుతున్నా అవి నేలపైన నడుస్తున్నాయి. పశువులన్నీ నేలపైన నడుస్తున్నాయి. పక్షులు చెట్లపై వాలి ఉన్నా చెట్లు భూమి ఆధారంగానే ఉన్నాయి. వాటి అన్నింటినీ గురించి వారికి వివరిస్తూ అమ్మ లోపలికి వచ్చి కొన్ని పూలు తులసి దళాలు కోసుకొని దేవాలయంలోనికి వెళ్ళింది. అర్చకుడు అన్యకార్య నిమగ్నుడై ఉన్నందున తెచ్చిన పూలు దళాలు నేల మీద పెట్టి అమ్మ మౌనంగా నిలుచున్నది. అర్చకుడు చూచి, అయ్యో అయ్యో కింద పెడతావేం? తప్పు కాదు, అమ్మవారి పూలు కింద పెట్టవచ్చునా అన్నాడు. చెట్టు కిందనే మొలిచింది కదా అని కిందనే పెట్టాను. తప్పు అని తెలియదు. అయితే చెట్టు కింద మొలవడం కూడా తప్పేనా అని అమ్మ అడిగింది. ఆ ప్రశ్నకు ఆ అర్చకుడు సమాధానం చెప్పేవాడో చెప్పలేనివాడో కానీ అంతలో చాలామంది దైవదర్శనానికి రావడంతో అర్చకుడికి ఆ పరీక్ష తప్పింది. స్నేహితురాండ్రు ముగ్గురు బయటకు వచ్చి మండపంలో కూర్చున్నారు. వారిద్దరూ అమ్మకు ఒక కొబ్బరి చిప్ప ఇచ్చారు. అమ్మ ఆ చిప్పను ముక్కలు ముక్కలు చేసి చూశారు, ఒకటే అనేకమైంది అన్నది. అవును అన్నారు వారిద్దరు. వారికి అందులో విశేషమేమీ కనిపించలేదు. అమ్మ కూడా ఆనాడు వారికి అంతకంటే వివరించి చెప్పనూ లేదు. ఇక్కడ అమ్మ తత్వాన్ని మనం గ్రహించాలి. ఒకటే అనేకమైంది నాన్న. మనమేంటో కొబ్బరి చెప్ప దేవాలయంలోకి వెళ్ళి కొట్టి బయటకు వచ్చేసి ముక్కలు చేసుకుని తినేస్తాం. అమ్మ తీరు 5 సంవత్సరాల్లోనే ఉన్నది ఒకటే. ఆ ఒకటే అనేకమైంది నాన్న. ఆ ఇచ్చిన చెప్ప ఒకటే, పగలగొట్టేటప్పటికి ఏమైందండి? అనేకమైంది. ఆ మాటే వాళ్ళకి చెప్పింది. దాంట్లో వాళ్ళేం సారస్వతాన్ని గ్రహించలా. అంతకన్నా అమ్మ కూడా ఎక్కువ చెప్పలేదు ఆ రోజున. అయితే మనం గ్రహించాలి, ఉన్నది ఒకటే. ఆ ఒకటే ఇన్నిటిగా వచ్చింది. అమ్మని అడుగుతారు, అమ్మ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, రాముడు అంటారు, కృష్ణుడు అంటారు, సాయి అంటారు, బాబా అంటారు, మరి సుబ్రహ్మణ్యం అంటారు, వినాయకుడు అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు, లక్ష్మి అంటారు, పార్వతి అంటారు, ఆంజనేయ స్వామి అంటారు. అసలు ఎందుకమ్మా ఇంతమంది దేవుళ్ళు? మేము ఎవరిని పూజించాలి? మనం ఏం చేస్తున్నాం? ఒకళ్ళని పూజించి ఒకళ్ళు పూజించకపోతే కోపం వస్తుందని అందరి దేవుళ్ళు తీసుకొచ్చి గుళ్ళో పెడుతున్నాం. అవునా కాదా? లక్ష్మిని పూజిస్తే సరస్వతికి కోపం వస్తుందో, సరస్వతిని పూజిస్తే ధనం రాదేమో లక్ష్మి దగ్గర నుంచి. ఇదే మాట అమ్మని అడిగారు. దేవుడంటే ఎవరమ్మా అని అడిగారు. ఒకే మాట చెప్పారమ్మ, దేవులాడినా దొరకని వాడే దేవుడు నాన్న. దేవులాడినా దొరకని వాడే దేవుడు. అదేంటమ్మా అట్లా చెప్పారని అడిగితే, అవును నాన్న, ఈ కనపడేదంతా ఆ భగవంతుడే అయినప్పుడు వీడు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాడని చూపించమంటావు. ఈ సృష్టి ఏదైతే ఏర్పడిందో ఇదంతా ఆయన స్వరూపమే అని అనుకుంటున్నప్పుడు ఫలానా చోట భగవంతుడు దేవుడు ఉన్నాడని ఎట్లా చూపించమంటావు? అంత అద్వైత పరాకాష్ఠ స్థితికి తీసుకువెళ్ళిందమ్మ. కాబట్టి కనపడేదంతా దైవ స్వరూపమే అనుకుంటే ఎవరిని పోట్లాడుకోము, ఎవరితో కొట్లాడుకోము. అయితే ఆ భావంలో నిలబడలేకపోతున్నాం. ఆ భావన రావటానికి ఇవన్నీ కూడా. చీకటి పడింది. వారిద్దరూ ఇళ్లకు వెళదామన్నారు. అమ్మ ఇంకా కొంచెం సేపు అక్కడనే ఉంటానన్నది. వారు వెళ్ళిపోయారు. కొబ్బరికాయ అంటే ఏమిటి? కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? అమ్మ ఆ మండపంలో కూర్చొని గుళ్ళోకి వచ్చే ప్రతి మనిషిని అడిగింది. కుంటి ప్రశ్న, గుడ్డి ప్రశ్న అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఏ ఒక్కరూ నిలబడి సమాధానం చెప్పకపోయినా కనీసం అందుకు ప్రయత్నమైనా చేయలేదు. ఆ రాత్రి ఆ ఆవరణలో స్థానాచార్యులు గారు రామాయణం పురాణం చెప్పారు. అందులో అంతా ధర్మ ప్రబోధమే. పురాణ ప్రవచనం సమాప్తం కాగానే అమ్మ ఆచార్యుల వారి వద్దకు వెళ్ళింది. ఆచార్యులు గారు
అతను, ఏమమ్మా, ధర్మం అంటే ఏమిటి? చేసేది ధర్మమా, చెప్పేది ధర్మమా, చూచేది ధర్మమా? అసలు ధర్మం అంటే ఏమిటి? అమ్మ గబగబా అడిగేసింది. చిన్నపిల్లవు, నీకెందుకమ్మా ఈ ప్రశ్నలు అంటూ శ్రోతలు పలికే ప్రశంసా వాక్యాల శ్రవణంతో తన్మయమవుతూ ముందుకు సాగిపోయారు. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన ధర్మం మీకు లేదా అన్న అమ్మ ప్రశ్న ఆ పెద్దల పలకరింపుల్లో ఆయనకు చేరనే లేదు. అమ్మ తిరిగి వెళ్ళి మండపంలో కూర్చున్నది. అంతలో బాపట్ల సుబ్బారావు గారు వచ్చారు. ఆయన అమ్మను చూచి, ఏమమ్మా, ఇంతసేపు ఉన్నావేమిటి? చాలా ప్రొద్దుపోయింది. రాత్రి 8 అయ్యింది. మీ ఇంట్లో నవరాత్రి పూజ కదా, మీ మేనత్తగారు కలశం పెట్టలేదా? పెట్టారు కానీ నేను ఒకటి అడుగుతాను, చెబుతారు. అడుగమ్మా. ఇద్దరం కలిసి పొగడ చెట్టు కింద కూర్చుందాం పదండి అని ఇద్దరూ వెళ్ళి చెట్టు కింద కూర్చున్న తర్వాత అమ్మే ప్రారంభించింది. దేవునికి పూజ చేసే పసుపు, కుంకుమ, దేవునికి పెట్టే సొమ్ములు, కట్టిన గొడ్డలు, పెట్టే నివేదనలు, పాత్రలు, ఈ పళ్ళాలు, వీటి పుట్టుక ఎక్కడా, తయారెక్కడా? పసుపు భూమి నుండే. కుంకుమ అంటే పసుపుతో తయారైనదే కాబట్టి కుంకుమ భూమి నుండే. సొమ్ములంటే వెండి బంగారాలే కదా, అవి భూమి నుండే. గొడ్డలు నూలు నుండి, నూలు పత్తి నుండి, పత్తి భూమి నుండి. నివేదనలంటే అన్నం, కూరలు, కాయలు, పండ్లు అన్నీ భూమి నుండే. ఇక పాత్రలు, పళ్ళాలంటావా, అన్నీ లోహాలు భూమి నుండేనమ్మా అన్నారు సుబ్బారావు గారు. ఇంతకు ఆ పూజ చేయించుకునే దేవుడు ఎక్కడ పుట్టాడు అన్నది అమ్మ. గుళ్ళో ఉన్న విగ్రహాల? సుబ్బారావు గారికి సందేహం కలిగింది. విగ్రహాలంటే దేవుడు కాదా అన్నది అమ్మ. కాకేం దేవుడే. సుబ్బారావు గారు నసిగారు. మరి నేను దేవుడు అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటారేం అన్నది అమ్మ. చిన్నపిల్లవు, నీకెందుకు ఈ దేవుడు దెయ్యాలు? వెళ్ళు ఇంటికి అంటూ సుబ్బారావు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ తిరిగి దేవాలయానికి వచ్చి తిన్నగా గర్భాలయంలోకి వెళ్ళి ఒక మూల నిలుచున్నది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోయాడు. అమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, ఆయన దేవుడంటే విగ్రహాలా అన్నాడే, దేవుడు వేరు విగ్రహాలు వేరా? విగ్రహాలే దేవుడా అని ఆలోచించుకుంటూ విగ్రహం కళ్ళకు పెట్టిన డెప్పలను లాగివేసి కన్నుల కోసం చూసింది. కనిపించలేదు. కట్టిన గొడ్డలు విప్పదీసింది. రాయి మాత్రం మిగిలింది. రాతికి పూసిన రంగులు చేతికి జిడ్డుగా తగిలాయి. అమ్మ పిలిచింది, రాయి పలకలేదు. కదిలించింది, కదలలేదు. అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, తీసినప్పుడు ఇంకొక రకం. ఈ అలంకారమైన దేవుడంటే అని అమ్మ తనలో తానే అనుకుంటూ, ఈ సొమ్ములు చేసినవాడు దేవుడా, ఈ చీర దేవుడా, ఈ రాయి చెక్కిన వాడు దేవుడా, వీటన్నింటినీ దేవుడు అనుకున్నవాడు దేవుడా, అసలు ఈ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేవుడా, ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు? భూమి అన్నింటికీ ఆధారం కదా అని తనలో తానే ప్రశ్నించుకున్నట్లు అమాయకమైన ఈ లోకాన్ని, ప్రజల మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక మూలన ఉన్న మట్టిలో గుప్పెడు చేతికి తీసుకొని ఆ మట్టి వంక తదేకంగా చూస్తూ, అమ్మా, నీలో పుట్టి, నీలో పెరిగి, నీలో లయమయ్యే వస్తువులన్నింటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా? దున్నినా తన్నినా సహిస్తున్నావు. మంచి చెడు విభేదం లేకుండా అన్నింటినీ భరిస్తున్నావు. నీ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలున్నాయో వాటిని నీలోనే దాచుకొని పైకి నిశ్చలంగా కనిపిస్తూ ఈ సర్వ జగత్తుకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు. కొందరు మూర్ఖులు నీ కోసం దారుణ మారణ హోమాలు చేసి నీ అణుగు బిడ్డల కుత్తుకలు కోసిన, నీ రమణీయ శరీరం రక్తసిక్తం చేసిన, నీ గుండెను గొడ్డలితో వ్రయలు చేసిన ఈషన్ మాత్రము చలించవు. వారిని నిరసించవు, వారిని నిందించవు, వారిని దండించవు. పైగా ఆ దుర్మార్గులకు నీ చల్లని ఒడిలో స్థానమిచ్చి సేదదీర్చి అమ్మలో ఆవేశము, ఆవేదన పొంగిపోయాయి. కొంచెం సేపు మౌనంగా భూమి వంక చూస్తూ, ఎందుకమ్మా నీకు ఈ సహనం? ఎవరు గుర్తిస్తారు నీ ఔదార్యం? నీ హృదయం ఎవరికి అర్థమవుతుంది? అవును, ఎవరి కోసమూ కాదు, ఎవరి ప్రశంసల కోసమూ కాదు. అది నీ గుణం, అది నీ ధర్మం, అది నీ మహోత్తమ మహోదార విశిష్ట విశాల వినిర్మల హృదయ స్వభావం.
ఆ హృదయంలో నిరంతరం అంతర్వాహిని అయి సముత్తుంగ తరంగితమై ప్రవహించే మధుర మధుర మమతామృత స్రవంతి ప్రభావం అంటూ సానుభూతితో నిండిన హృదయంతో అమ్మ నేలపై సాష్టాంగపడి కౌగిలికందని భూమిని కౌగిలిలో ఇముడ్చుకోవాలని తన గుండెలను తన బాహులతోనే గట్టిగా బంధించుకొని అన్నది. అమ్మా, నిస్వార్థము నిరుపమానము అయిన నీ చరిత్ర ఎంత పవిత్రమైనది, త్యాగభరితము రాగసహితము అయిన నీ జీవితం ఎంత దివ్యమైనది. అందువల్లనే ఈ సర్వ జగత్తుకు నీవే మాతృమూర్తి అంటాను. ఈ సమస్త జనులు నిన్నే పూజించాలంటాను. అహరము నిన్ను ఆరాధించాను. ధరిత్రి ధరిత్రి సర్వజగద్ధాత్రి చరాచర సకల జీవజనయత్రి అని స్తుతిస్తూ అమ్మ దేవాలయంలోనే తెల్లవార్చి ముఖద్వారం వద్దకు వచ్చింది. అదే సమయానికి అర్చకుడు రంగాచార్యులు తలుపు తెరిచాడు. ఎదురుగా అమ్మ నిలుచున్నది. తేజోవిలసితము రమణీయము ప్రశాంత సుందరము ప్రసన్న దరహాస భాసురము అయిన ఆ మూర్తితో పాటు అనంత కాంతి వెల్లువ అతని హృదయాన్ని నింపివేసింది. క్షణంలో తాను నిత్యము ఆరాధించే రాజ్యలక్ష్మి అమ్మవారు తనను కరుణించి సాక్షాత్కరించిందని భావించాడు. ఆ అద్భుత దృశ్య వీక్షణతోనూ అపూర్వ భావావేశంతోనూ అప్రతిభుడైపోయాడు. విద్యుద్గాంత తగిలినట్టు మేను పులకించింది. శరీరం మీద అధికారం కోల్పోయి మంత్రముగ్ధుని వలె సోలిపోయి అమ్మ పాదాలపై వాలిపోయాడు. అమ్మ తన మృదుకరంతో అతని శీర్షోపరిభాగాన్ని ఒక్కసారి స్పృశించింది. అంతే, అతడు ఏ లోకానికి వెళ్ళాడో, ఏ ఆనంద రసార్ణవపు లోతులను పరిశోధిస్తున్నాడో. జయహో మాత. నానావిధ బలవంత పుష్పాక్షతాని సమర్పయామి. ప్రియనసూర్యా మహాదేవ్యై నమో నమః. సర్వోపచార పూజాని సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో. అమ్మ ఒక అరటి పండు నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీ మహేధియో యో ప్రచోదయాత్ సత్యవర్తేన పరిశుంచామి. అమృతమస్తు అమృతో వస్త్రమసి. నసూర్యా మహాదేవ్యై నమో నమః. నారికేల శకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ తమానాయ స్వాహ స్మనే స్వాహ. మధ్యే మధ్యవాణిం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి రాతో ప్రక్షాళయామి శ్రావసుందరమయామి కే దుర్గాత్మయం సమర్పయామి. తాంబూలాది సర్వోపచార పూజాని సమర్పయామి. ప్రియనసూర్యా మహాదేవ్యై నమో నమః. నీరాజనం ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. అసూర్యా మహాదేవ్యై నమో నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పయామి. మాతృదేవికి మంగళమ్మ మంగళాంగికి మంగళం. శ్రీకరంబై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. సాక్షి అయి పరమాత్మయై సద్రూపమై సత్యంబునై సర్వకారణ శక్తి అయి శోభిల్లు తల్లికి మంగళం. సర్వజీవా ప్రేరణంబై సర్వాంతర్యమియై సర్వమంత్రమయస్వసింబై చలగు తల్లికి మంగళం. మాతృదేవికి మంగళమ్మ మంగళాంగికి మంగళం. శ్రీకరంబై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. మాతృశ్రీ అనసూయా మాతకు. ఓం జగదంబాలే చ విద్మహే నాగేశ పత్ని చ ధీమహి తన్నో అనసూయా ప్రచోదయాతు. శ్రీ అనసూయా మహాదేవ్యై నమో నమః. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సర్వోపచార పూజాని సమర్పయామి. అందరూ కూడా అమ్మవారు పటం దగ్గర 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. సర్వోపచార పూజాని సమర్పయామి. 3వ అధ్యాయం చక్కగా అమ్మవారి కథ చెప్తారు. 2 అక్షతలు మీరు చేతిలో తీసుకోండి. మేళం ఆపండి అయ్యా. చెప్తారా?
మంగళవాద్యాలు మరేంటో. అమ్మవారు జననం జరిగింది కదా మంగళవాద్యాలతో. శేషాద్రి గారు వాయిద్యాలు ఆపాలండి. ఈ వ్రతకల్పంలో 3వ అధ్యాయంలో అమ్మ ఒక భక్తుడికి కృష్ణుడిగా దర్శనమిస్తుంది. ఆ కృష్ణుడిగా దర్శనమిచ్చినటువంటి ఆ ఘట్టాన్ని మా శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమాన్ని అంతా ఆంధ్రప్రదేశ్ అంతా లైవ్గా చూపిస్తున్నటువంటి మహానుభావుడు అమ్మవారి సన్నిధిలో ఉంటూ ఉంటారు. వారు కృష్ణుడంటే ఎవరు, కృష్ణ తత్వం అంటే ఏమిటి, కృష్ణుడిగా దర్శనం ఇవ్వటం కాదు, అసలు కృష్ణ తత్వం అంటే ఏమిటో చక్కగా వివరిస్తూ ఆ అధ్యాయాన్ని పూర్తి చేస్తారు. మాతృశ్రీ అనసూయ మహాదేవికి, అర్కపురాధీశ్వరి అనసూయ మహాదేవి, శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణి అనసూయ మహాదేవికి. 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. ఈ వ్రతకథలోకి వెళ్లే ముందు ఇందాడ అన్నయ్య గారు చెప్పారు మాట, సామూహిక వ్రతం. మనం ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి వ్రతాన్ని కేవలం అనసూయ వ్రతం ఆచరిస్తున్నామా, అందరం కలిసి ఆచరిస్తున్నాం. సామూహిక వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం ఇందాడ అన్నయ్య ఒక మాట చెప్పారు. దానికి అనుబంధంగా ఇప్పుడు మనం ఇంకొంచెం తెలుసుకుందాం. గత కొన్ని రోజులు, కొన్ని నెలలు గనక గమనిస్తూ ఉంటే ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. అమెరికా దేశాన్ని తీసుకున్నట్లయితే కార్చిచ్చు గొప్ప గొప్పగా ఎవరెవరైతే బాగా ధనవంతులు అయితే ఉంటారో వాళ్ళందరి యొక్క ఇళ్ళని కంప్లీట్గా బూడిద చేసేసింది. అంతకుముందు మనకి విజయవాడలో ఒక వరద వచ్చింది. కానీ మనకి కలిగినటువంటి నష్టం ప్రపంచ దేశాలతో చూస్తే అత్యంత స్వల్పం. జపాన్ దేశంలో అదే టైంలో వరదలు వచ్చినాయి, అమెరికా దేశంలో అదే టైంలో వరదలు వచ్చినాయి, చైనా దేశంలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఈదురుగాళ్ళు, వరదలు, మొత్తం ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినా చాలా ఆస్తి నష్టం జరిగింది. మనతో కంపేర్ చేసుకున్నప్పుడు అది చాలా ఎక్కువ, మనది చాలా తక్కువ. ఇంతకీ ఈ వ్రతకథకిను అక్కడ వేరే వేరే దేశాల్లో జరిగినటువంటి ఈ ఘట్టాలకి ఏంటి సంబంధం, ఏమన్నా తెలుస్తుందా? అంటే మన హిందూ మతం బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి యాక్చువల్గా మనకి ఎదురయ్యేటువంటి కష్టాలన్నింటినీ కూడా వేదాంతం అంటే మనం ఉపనిషత్తులు అంటూ ఉంటాం కదా, ఈ ఉపనిషత్తులు అనేటువంటివి మనకి ఎదురయ్యేటువంటి కష్టాలని 3 భాగాలుగా విభజించిందండి. దాన్నే మనం జనరల్గా వాడేస్తూ ఉంటాం తాపత్రయము అని. తాపము అంటే భరించలేనటువంటి వేదన, తాపం అంటే ఏంటి, భరించలేనటువంటి వేదన. అటువంటి వేదన మనకి 3 రకాలుగా ఉందట. ఒకటి ఆధ్యాత్మిక తాపము, 2 ఆదిదైవిక తాపము, 3 ఆది భౌతిక తాపం. అర్థమవుతుందా? అట్లా ఈ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక తాపాల్లో మన చుట్టూతో ఉన్నటువంటి మనుషులు, జంతువులు, ఇటువంటి వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, దోమలు కొడుతున్నాయి కదా, పాములు తేళ్లు కరుస్తున్నాయి కదా, లేదంటే కుక్కల వల్ల ఇబ్బంది ఉంది కదా, ఇట్లాంటి వాటి వల్ల కలిగేటువంటి తాపాన్ని ఆది భౌతిక తాపం అంటాం. అట్లానే మనకి ఇతరత్ర మనోవేదనలు, వాళ్ళు పలానా వాళ్ళు ఎలా అన్నారు, ఇలా అన్నారని చెప్పేసి, లేదంటే రోగాలు, ఇట్లాంటి వాటి వల్ల కలిగేటువంటి ఇంకో రకమైన తాపం. అట్లా కాకుండా ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో, భూకంపాలు, సునామీలు, లేదంటే గాలి సుడులు తిరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని టొరంటోలు అంటారు. మనకి తక్కువ కానీ వేరే దేశాల్లో చాలా ఎక్కువ, ఇళ్ళకి ఎగిరిపోతూ ఉంటాయి. అటువంటి దాన్ని ఆది దైవిక తాపాలంటారు. ఆ తర్వాత కరువు కాటకాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క సామూహిక ఆరాధన వల్ల అమ్మా పిల్లలు అక్కడ మాట్లాడకూడదండి. ఎప్పుడైతే మనం మనుషులందరూ కూడా భగవంతుని యొక్క అస్తిత్వాన్ని గుర్తించి, మనందరం కూడా ఆస్తికులం, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఈ సృష్టి ఎలాగైతే ఉందో మనం ఎలాగైతే ఉన్నామో ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి ఒక తత్వం, పరమాత్మ తత్వం ఉంది. ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఈ విధంగా ప్రతి చోట మనం ఎక్కడెక్కడ అడుగు తీసి, అడుగడుగున గుడి ఉంది, అందులో దైవం ఉందని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం కదా. అట్లాగే మనం ఇందాక మేము వస్తుంటే ప్రతి వీధికి ఒక గుడి కనబడుతూనే ఉంది. ప్రతి గుళ్ళోనూ మనం ఒక దైవాన్ని ఆరాధిస్తున్నాం. ప్రతి చోట, ప్రతి మనసులో, ప్రతి మనిషిలో. మనకి భగవద్గీత ఏం చెప్తుంది, కృష్ణుడు ఏం చెప్తాడు, నేను ఎక్కడున్నాను అంటాడు, హృద్దేశే అర్జున తిష్టది అంటాడు. ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, నాట్ ఈవెన్ మనుషులు మాత్రమే కాదు, అది నిమ్న జాతి జంతువు అయినా ఇంకో జంతువు అయినా అన్ని జంతువుల హృదయాల్లోనూ పరమాత్ముడు ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి భారతావనంలో సనాతన సాంప్రదాయం ఏం చెప్తుందంటే, అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించాలి అని, ఆ దైవాన్ని ఆరాధించాలని ఏర్పాటు చేసినటువంటి విధి విధానాల్లో, సాంప్రదాయాల్లో
ఈ సామూహికమైనటువంటి క్రతువులు, సామూహికమైనటువంటి ఆరాధనలు ముఖ్యమైనవి అనమాట. వేరే దేశాల్లో ఇలా సామూహికమైనటువంటి ఆరాధనలు ఉండవు. అందుకని ఆయా దేశాల్లో ఎదురయ్యేటువంటి ఆదిదైవిక తాపాల నుంచి వాడు తప్పించుకోలేరు. మనకి అత్యంత అరుదుగా మాత్రమే ఆదిదైవిక తాపాలు వస్తాయి. మనకి జరిగేటువంటి నష్టం కూడా అత్యంత స్వల్పంగా ఉంటుందన్నమాట. సామూహికంగా మనం చేసేటువంటి ఆరాధనకి అంత విశిష్టత ఉంది. సరే, ఇక మనం కథలోకి వెళ్దాం. 3వ అధ్యాయం, అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. అమ్మ చాలామందికి వివిధ రూపాల్లో, ఎవరెవరు ఏ ఏ రూపంతో భగవంతుడిని ఆరాధన చేస్తే ఆయా రూపంలో భగవంతుడిగా అమ్మ దర్శనం ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇక్కడ మచ్చుకకి 1, 2, 3, 4 అలా కథలు చెప్తున్నారు. ఎందుకని వ్రతం చేసేప్పుడు కథలు చెప్తారు? సత్యనారాయణ సంవ్రతంలోనూ కథలు చెప్తారు. ఇంకా ఏ రకమైనటువంటి వ్రత కథలు చేసినా కానీ కథలు చెప్తారు. ఎందుకని కథలు చెప్తారు? ఈ కథలంటే ఏంటి? ఆ యొక్క మహానుభావుడు, మహాపురుషుడు, లేదంటే భగవంతుడు కొందరి భక్తుల జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యల్ని ఎలా బయటపడేశారు, సమస్యల నుంచి ఎలా బయటపడేశారు. కొన్ని మన జీవితం అంటేనే సన్నివేశాల యొక్క సమాహారం కదండి. ఆ సన్నివేశాలని మనం గట్టిగా దృష్టి పెట్టుకుంటే, ఒక సన్నివేశం వచ్చిందంటే ఏంటి అర్థం? ఇంకో సన్నివేశం దాని తర్వాత ఉంది, దాని ముందు ఒక సన్నివేశం అయిపోయింది. అట్లా మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలంటే, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశంగా చూడాలన్నమాట. చూసినప్పుడు ఏమవుతుంది? ఇది ఇక్కడతో అయిపోదు, ఇంకా ఉంది. అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, ఈ సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం కథలుగా వ్రతంలో ఒక మనకి జ్ఞానపరమైనటువంటి బోధ చేస్తారు. అవతార పురుషులు, మహాత్ములు, సద్గురు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని మేలుకొలుపుతారు. మనం వారిని ఆశ్రయించి ఆ రకమైనటువంటి మేలుకొలుపుని మనం పొందాలన్నమాట. సరే, ఈ కథలో అమ్మ మనల్ని మేలుకొల్పడానికి తాత్వికపరమైనటువంటి దృక్కోణాన్ని మనకు అందిస్తున్నారు. మనందరం ఎలా చూస్తున్నాం ఇప్పుడు ఈ జగత్తుని? మనకున్నటువంటి చర్మచక్షువులతో మనకి ఏది కనబడుతుంటే అదే సత్యం చూస్తున్నాం. కానీ అమ్మ యొక్క దృక్కోణం అలా లేదు. అమ్మ జ్ఞాని యొక్క చూపుకి, మనుషుల యొక్క చూపుకి చాలా తేడా ఉంటుంది. మన యొక్క చూపు మారిందనుకోండి, దాన్నే జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. మనందరం ఏమనుకుంటాం? మనందరికీ మోక్షం కావాలని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. కేవలం భారతదేశంలో మాత్రమే భగవంతుడి యొక్క అస్తిత్వం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. మిగతా దేశాల్లో అంత స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. అట్లానే మన దేశంలో మాత్రమే మనిషికి పరమావధి అనేటువంటిది, మోక్షం అనేటువంటి విషయం అటు సామాన్యుడికి తెలుస్తుంది, అటు గొప్ప గొప్ప వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. అది మన భారతదేశం యొక్క ఔన్నత్యం. ఓకే, అందుకనే మన దేశంలోనే అవతార పురుషులు ఎక్కువగా అవతరిస్తూ ఉంటారు. ఇది పుణ్యభూమి, ఇది దేవభూమి, ఇది జ్ఞానులు వసించినటువంటి భూమి అనమాట. ఇప్పుడు ఈ ప్రాంగణంలోకి రాగానే అమ్మవారి యొక్క రూపంతో పాటు చూడండి, ఈ కళ్యాణ మండపంలో ఒక కళ్యాణ వేదికలో ఉండాల్సినటువంటి ఒక భార్యాభర్తలకి ఏ విధమైనటువంటి భావంతో, ఏ ఆదర్శంతో ఉండాలో ఆ రకమైనటువంటి కొటేషన్స్ అన్ని కూడా చుట్టూతా ఏర్పాటు చేశారు. ఇక మనం కథలోకి వెళ్దాం. అమ్మ తత్వ రూపంలో, అంటే తాత్వికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని ఏ విధంగా చెప్పారనేది కథ ద్వారా తెలుసుకుందాం. 3వ అధ్యాయం, అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. చింతల తోపు అంటే ఒక ఊర్లో అంతా కూడా చింత చెట్లు ఉన్నాయట ఒక చోట. దాన్ని చింతల తోపు అంటారు. అంటే ఇప్పటి కాలం వాళ్ళకి తెలియదు కాబట్టి వివరం చెప్తున్నాం. చింతల తోపు అంటే అమ్మకు చాలా ఇష్టం. అమ్మ అంటే ఇప్పటికి 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మవారు, బాల అమ్మవారు. ఓకే, చింతల తోపు అంటే అమ్మకు చాలా ఇష్టం. చింతకాయలన్నా, చింతాకులన్నా, చింత చిగురన్నా, చింత రసం అన్నా అమ్మకు ఎనలేని ప్రేమ. మనకు కూడా చింతపండు, చింతకాయ అని తలుచుకోగానే నోరు ఊరుతుంది కదా, అట్లాగూ అమ్మ కూడా ఇష్టమట. మన్నవ అంటే ఒక ఊరు, ఆ ఊర్లోనే అమ్మవారు పుట్టారు. ఓకే, ఆ మన్నవ అనేటువంటి ఊరుకు ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు ప్రవహించే మురుగు కాలువకు దక్షిణపు ఒడ్డున చింతల తోపు ఉంది. ఆ చింతల తోపు ఎక్కడుందని అడ్రస్ వివరాలు చెప్తున్నారు. ఒక ఎత్తైన చింత చెట్టు ఎక్కింది అమ్మవారు. 5 ఏళ్ల పాపగా ఉన్నటువంటి అమ్మ చింత చెట్టు చాలా ఎత్తు ఎక్కారట. చిటారు కొమ్మ మీదకి వెళ్ళింది, చుట్టూ చూచింది. అంత చెట్టు ఎక్కి చుట్టూతో చూస్తే ఏం కనబడుతుంది? చుట్టూతో ఉన్నటువంటి చెట్లే కనబడతాయి కదా. అప్పుడు అన్నీ చింతలే. ఏమన్నారమ్మా? అన్నీ చింతలే. ఆవిడకి అన్నీ కూడా చుట్టూ అంతా చింత చెట్లు కనబడి. కానీ అన్నీ చింత చెట్లే అన్నారా, చింతలే అన్నారా? చింతలే అన్నారు. ఏంటి చింత చెట్లు అనుకుంటే మరి చింతలే అన్నారు? నిజానికి ఏంటంటే, మనిషి జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఘట్టంలోనూ ఒక రకమైనటువంటి కష్టం ఉంటుందా లేదా? అందరూ సుఖంగా పుట్టేశారా? బాగా భాగ్యవంతుడు, బాగా సంపదలు ఉన్నటువంటి వాడు కూడా ఏదో ఒక విషయంలో దుఃఖపడుతూనే ఉన్నాడు కదా. పుట్టింది మొదలు పోయే వరకు జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, మొత్తం ఈ జన్మంతా కూడా దుఃఖభూయిష్టం అని చెప్పేసి మనకి వేదాంతులు చెప్తూ ఉంటారు. మన స్వానుభవంలో కూడా ఉన్నదే కదా. ప్రతి చోట మనం ఏదో రకమైనటువంటి ఇబ్బందిని, బాధని అనుభవిస్తున్నాం. ఆ యొక్క బాధ నుంచి ఉపశమనం పొందడం కోసమే మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం. మనకి కలిగేటువంటి ఈ
తాపం ఏదైతే ప్రారంభ విషాత్తు వచ్చినటువంటి బాధ అయితే అవుతుందో దీన్ని ఉపశమనం పొందడం కోసం మనం భగవంతుని గట్టిగా పట్టుకుంటాం అనమాట. అందుకని కుంతీదేవి ఏం చేసింది, నాకు ఎప్పుడు కష్టాలు ఏమి నాయనా అని కోరుకుంది. ఎందుకని, కష్టాలు ఉంటేనే మన మనస్సు భగవంతుడి మీద లగ్నం అవుతుంది కాబట్టి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఒక ఎత్తైన చింత చెట్టు ఎక్కింది అమ్మ. చిటారు కొమ్మ మీదకి వెళ్ళింది. చుట్టూ చూచింది, అన్నీ చింతలే, ఎటు చూచినా చింతలే, అంతా చింతలమయం. ఇదేమిటి, కావాలని చింతలతో మధ్యకు వచ్చి చింత చెట్టు ఎక్కి కూర్చుని ఎటు చూచినా చింతలేనని ఆశ్చర్యపోతానేంటి? మనం కూడా భూమి మీదకి వచ్చాం, అమ్మ గర్భంలోకి వచ్చాం. గర్భంలో ఇబ్బంది పడతాడు బాలుడు, ఎవరైతే గర్భస్థ శిశువు ఉంటాడు కదా. తల్లి వేడి పాలు తాగినా, చల్లని ద్రవం తీసుకున్నా, కూల్ డ్రింక్లు తీసుకుంటారు ఈ మధ్య కాలంలో. ఆ కూల్ డ్రింక్ తీసుకున్నా గర్భస్థ శిశువుకి ఎనలేని బాధ ఉంటుంది. కాఫీలు తాగినప్పటికి కూడా వేడి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది లోపల శిశువు అనమాట. ఈ విధంగా గర్భంలో ఉండేటువంటి శిశువు పడేటువంటి కష్టాలన్నిటినీ గర్భోపనిషత్తు వివరించింది చక్కగా. అర్థమైందా? అంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకి కష్టాలు తప్పలేదన్నమాట. చనిపోయేటప్పుడు వృద్ధాప్యంలో ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ గర్భంలో ఉన్నటువంటి కష్టం ఎవరు చెప్పారు మనకి? ఉపనిషత్ మహర్షులు చెప్పారనమాట. అలాగూ చింత చెట్టు ఎక్కి ఇక్కడేంటి, ఎందుకని ఈ విషయం చెప్తున్నామంటే, చుట్టూతా ఎక్కిందే చింత చెట్టు, చుట్టూతా ఉన్నది కూడా చింతల మయం. ఏం కనపడతాయి మరి? చింతలే కనపడతాయి. అట్లాగే మనిషి జన్మ తీసుకున్న తర్వాత ఈ జన్మ అనేటువంటిదే భూయిష్టము, దుఃఖ కారణము, దుఃఖహేతువు కాబట్టి మనకి ప్రతి చోట ఏ ఘట్టంలో అయినా కానీ మనకు దుఃఖం అనేది తారసపడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఓహో, దీని లక్షణం ఏదని తెలిసి ఆ ఎరుక కలిగి ఏ విధంగా చేస్తే మనం దీని నుంచి బయటపడతాము, ఏ విధంగా మనం జన్మరాహిత్యం పొందుతాము అనేటువంటి దిశగా మెలగడం కోసమే మనకు ఎదురయ్యేటువంటి కష్టాలన్నీ. ఎప్పుడైతే మనం ఆ లక్ష్యంతో ఉన్నామో ఇవన్నీ కూడా మనల్ని పెద్దగా బాధించం అన్నమాట. అందుకని ఇందాక మనం లలిత సహస్రనామం పారాయణ చేశాం కదా, దాంతో అమ్మవారి పేరేంటి? తాపత్రయ వినిర్ముక్త. అమ్మవారు ఎవరు? ఆ 3 తాపాల నుంచి మనల్ని విముక్తిని కల్పించేటువంటి శక్తి స్వరూపనే అమ్మవారు అన్నమాట. సరే, చింత చెట్టు ఉన్నది, దీనికి చిగురు వేస్తుంది, ముదురాకు ఉంటుంది, పూలు పూస్తాయి, లేతకాయలు కాస్తాయి, ముదురుకాయలు ఉంటాయి, పండుకాయలు ఉంటాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతుంది. కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతమవుతుంటాయి, గుణాలు కూడా కాలానికి కట్టుబడతాయన్నమాట. అమ్మ ఆ భౌతికంగా జరిగినటువంటి ఘటన తీసుకుని తాత్వికంగా ఒక నిర్ణయాన్ని చేసేసింది. ఇక్కడ ఏమని చెప్తున్నారు? గుణాలు కూడా కాలానికి కట్టుబడతాయన్నమాట. దీన్నే మనం కాలమహిమ అంటాం. అనుకుంటూ ఉండగా అమ్మ ఎక్కి నిల్చున్న కొమ్మ ఆ పావన పాద స్పర్శతో పునీతమై జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్టు, తనకు ఇక జీవితం మీదే వాంఛేయలేనట్టుగా ఆ చిటారు కొమ్మ పట్టుకుమంట విరిగిపోయిందనమాట. అమ్మ విరిగిపోతే ఏముంది, పడిపోతాం కదా. ఆ పడిపోతుండగా ఆవిడ ఏం చేశారు? వేరే కొమ్మని పట్టుకున్నారనమాట. అమ్మ ఎక్కిన కొమ్మ విరగడం ఇదే మొదలు. అమ్మ లోగడ చిటికేశ్వరపు చెట్టు, బాదం చెట్టు కూడా ఎక్కింది. పాలు అమ్ముకుంటే, ఒక ఆవిడకి పాలు అమ్ముకుంటే కానీ జీవనం గడవదనమాట. ఆవిడకి కానీ ఆ పశువులకి పెట్టడానికి మేత కావాలి కదా. ఆ మేత కావాలంటే ఆవిడ దగ్గర మేతకి సంపాదించుకోవడానికి స్తోమత లేదు. అప్పుడు చిటికేశ్వర చెట్టు అనేటువంటి చెట్టు ఎక్కి ఆ ఆకులని కోసి ఆవిడకి, అమ్మ నీ పశువులకి మేత పెట్టుకో అని చెప్పేసి ఇచ్చేదంట. సో ఆవిడ కోసం ఆ చిటికేశ్వర చెట్టు కూడా ఎక్కింది. చిదంబరరావు తాతగారు, అమ్మ తాతగారు ఎప్పుడో ఇస్త్రాకులు కుట్టడం కోసం అడుగుతుంటే ఆవిడ బాదం చెట్టు కూడా ఎక్కేది. బాదం ఆకులు కోసి తాతగారికి విస్త్రాకులు కుట్టుకోవడానికి ఎక్కేది. అంటే చింత చెట్టు ఎక్కినా, బాదం చెట్టు ఎక్కినా, చిటికేశ్వర చెట్టు ఎక్కినా ఆవిడకి ఎప్పుడు ఈ రకమైనటువంటి అనుభవం ఎదురవ్వలేదట. కానీ ఈసారి చింత చెట్టు ఎందుకో కానీ విరిగిపోయిందట. ఇక్కడ ఇది చాలా భౌతికంగా, ఇదేంటి చిన్నపిల్లలు కదా, చెట్టు ఎక్కారు, పడిపోయింది, విరిగిపోయింది, వేరే పట్టుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ దీనిలో ఉన్నటువంటి మార్మికమైనటువంటి బోధన మనం అనుసరించాలి. మనం కూడా మన జీవితంలో ఒక నిర్ణయం తర్వాత ఒక నిర్ణయం, ఒక డెసిషన్, ఒక అంశంలో ప్రవేశిస్తాం. ఆ అంశంలో మనకి ఏదో చేదు అనుభవం ఎదురవుతుంది. వెంటనే ఇంకొక రకంగా దాన్ని పరిష్కారం చేసుకుంటూ ఉంటాం అనమాట. అట్లాంటి జరిగేటప్పుడు అమ్మ ఎట్లా విశ్లేషిస్తున్నారో మనం కూడా ఆ రకమైనటువంటి విశ్లేషణ చేసి ఏ రకమైనటువంటి చూపు చూడటం వల్ల మనకు ఉన్న జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూస్తాము అని చెప్పేటువంటిది ఆధ్యాత్మికత అనమాట. అక్కడ ఆ రకమైనటువంటి దృక్కోణం ఇవ్వడమే ఈ కథలో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి అంశం. అమ్మ ఎక్కిన కొమ్మ విరగడం ఇదే మొదలు. అమ్మ లోకడ చిటికేశ్వర చెట్టు, బాదం చెట్టు, పాలు అమ్ముకుంటే కానీ జీవనం సాగించని ముసలి కోసం బాధపడినప్పుడల్లా అనేక పర్యాయాలు చిటికేశ్వరపు చెట్టు ఎక్కింది. చిదంబరరావు తాతగారు విస్తళ్ళు కుట్టుకునేందుకు ఆకుల కోసం అన్వేషణ ప్రారంభించినప్పుడల్లా అమ్మ చరచరా బాదం చెట్టు ఎక్కింది. ఆ 2 చెట్లు బాగా పెలుసు, కానీ అవి ఎప్పుడూ విరగలేదు. చింత చెట్టు చాలా గట్టి, కానీ అది విరిగింది. అమ్మ అందుకు ఆలోచించి, ఇంతకు అన్నింటికీ కాలమే ఆధారం అన్నాం అనుకున్నది. అమ్మ ఏంటంటే ఏం చేశారు? అది జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అన్నింటికీ ఆధారం. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? కాలోస్మి అంటే నేను కాలస్వరూపుణ్ణి. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో. లోకంగా వృద్ధి చెందాలన్నా,
లయం పొందాలన్నా కాలస్వరూపుడైనటువంటి నా వలననే జరుగుతుంది అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఈ అధ్యాయం పేరేంటి? అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. అమ్మ ఇక్కడ ఏం నిర్ణయం చేశారు? 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు అన్నింటికీ కాలమే ఆధారం అని నిర్ణయం చేశారు. ఇందాడు అన్నయ్య గారు పాట పాడారు. ఏం పాట పాడారు? నేను నేను నేనైనా నేను పాడారు కదా. ఈ భగవంతుడి యొక్క స్వరూపం ఏంటంటే నేను నేనైనా నేను. మనందరం ఎలా ఉన్నాం? మనం ఈ శరీరాన్ని నేనుగా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ అమ్మ ఏమంటున్నారు? ఈ నేను కాదట, నేనైనా నేనట. ఏదో అసలు నేను ఒకటి ఉంది. ఇప్పుడు ఈ నేనుగా ఉన్నటువంటి నేను కాదు, నేనైనా నేను అని స్వస్వరూపాన్ని సూచిస్తున్నారన్నమాట. వేదాంతుల దగ్గరికి వెళ్తే మనకు ఆ స్వస్వరూపం అంటే ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అనేది బోధ చేస్తారు. గురువుల్ని ఆశ్రయిస్తే ఆ రకమైనటువంటి జ్ఞానం అంతా ఉంటుంది. ఇక్కడ అమ్మ సూచన ప్రాయంగా చెప్తున్నారు. ఇంకొక కొమ్మ మీదకు ఎక్కి దాన్ని చెట్టు చివరి వరకు వెళ్ళి ఏమీ పట్టుకోకుండా అక్కడ నిల్చుని గ్రామం నలుదిక్కులా దృష్టి సారించి ఈ కొమ్మ ఇప్పుడు విరగదేమి, పైగా ఊరంతా చూపిస్తున్నది. అయితే ఈ కొమ్మ ఊరిని చూపిస్తున్నదా, నేనే చూడగలుగుతున్నానా? 3 ఉన్నా ఆ 3 నేనేగా. చెట్టు ఉన్నదని గుర్తించింది నేను, చెట్టు ఎక్కింది నేను, కొమ్మ విరిగినట్లు గుర్తించింది నేను, మరొక కొమ్మను ఆధారంగా చేసుకున్నది నేను, చిటారు కొమ్మటకి ఎక్కింది నేను, ఊరు నలుగు వైపులా చూచింది నేను, ఇదంతా నేనే అని అనుకున్నది నేను అనుకుంటూ 2-3 చెట్లకు అవతలగా తల ఉంచుకుని నడిచి వెళ్తున్న గంగరాజు పున్నయ్య గారిని కేక వేసింది. అక్కడ నడుచుకుంటూ ఒక ఆయన పున్నయ్య గారు అని ఆయన వెళ్తున్నారన్నమాట. ఆయన్ని కేక వేసింది. తాతగారు అని కేక వేసింది. అమ్మ యొక్క స్వరం ఎలా ఉంది? వేణుగానంలా ఉందన్నమాట. వేణుగానం లాంటి కంఠం. ఈ శబ్దం ఎక్కడి నుండి అని పున్నయ్య గారు గిరగిరా తిరిగారు. ఆత్మప్రదక్షిణం చేశారు. మళ్ళీ అదే పిలుపు, తాతగారు. ఆ పిలుపులోని స్వరతరంగాలు పున్నయ్య గారిలోని అణువణువులు స్పృశించాయి. తనువెల్లా పులకాంకితమైంది. తలపైకి ఎత్తారు. చింత చెట్టు పైకి కృష్ణుడు. శిరమున పింఛము, ఉరుమున కౌస్తుభము, కరమును పెదవులను సంధిస్తూ మురళి మనోమోహన లావణ్యమూర్తి కన్నుల ముందు. అమ్మ ఆయనకి ఎలా కనిపించారు? బాలకృష్ణుడు లెక్కన కనిపించారనమాట. కృష్ణుడు ఎట్లాగైతే మనం చిత్రపటాలు చూస్తాం ఆ రకంగా కనిపించారట. ఆ విశ్వమ సమ్మోహన కమనీయమూర్తి కరుణామయ హృదయస్పందన సంజనితము మధుర మధుర సుధాపూర్ణ లలిత ధార సముత్పౌర్ణము సుందర వంశీ వినిర్గిత వినర్మల మనోహర స్వరలహరి పొంగులూరి వారి వీణులచే కాస్త సమస్త నాడీ మండలాన్ని విచలితపరిచింది. కృష్ణ అని పున్నయ్య గారు పారవస్యులై పులకాంకితులై కేకవేసి ఆ చెట్టు క్రిందకు పరిగెత్తి తలపైకెత్తారు. చూపులకు శూన్యం తగిలి వెనుకకు మరలి వచ్చి పున్నయ్య గారి మనసును ఎక్కిరించాయి. నిరాశోపహతులై ఎక్కడికి వెళ్ళావు కృష్ణ, ఎక్కడ దాగావు ప్రభు అని అరుస్తూ అన్వేషిస్తూ వేడిని పడ్డారు. అమ్మ పిలిచింది. అమ్మ ఏమో చెట్టు కొమ్మనుంది. ఈయన పిలిస్తే ఈయన చుట్టూతో చూస్తే ఎక్కడ కనబడలేదు. అయ్యో కృష్ణ అప్పుడే మాయమైపోయావా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు అనమాట. ఆ వంశీనాదం మళ్ళీ వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చెట్టుపైకి చూశాడు. ఆ రమణీయయాన పరివేషితమై దివ్య తేజోవలయం. క్షణం ఆలసించక చెట్టు కిందకు పరిగెత్తారు. దివి నుండి భూమికి అవతరణ చేస్తున్నట్లుగా అమ్మ చెట్టు దిగింది. పున్నయ్య గారు పరవశులై పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళి పిలిచింది. పున్నయ్య గారి కన్నుల్లో లౌకిక దృష్టి లేదు. అమ్మను అమాంతం కౌగిలించుకుని తన బాహుబంధంలో బిగించుకుని దొరికావులే దొంగ, నేను ఇంకా వదలలే నిజంగా అంటూ రాగాలు తీస్తూ అమ్మను తన భుజం మీద వేసుకుని, వచ్చావా కృష్ణ, నా మొర విన్నావా, ప్రభు విన్నావా, నన్ను పాలింపక నడిచి వచ్చితివా అంటూ నీ దయ చూపించడానికి వచ్చావా అంటూ కృష్ణుడి రూపంలో దర్శనం పొందినటువంటి ఆయన అమ్మను గట్టిగా పట్టుకుని ఊరంతా తిరగబోతున్నారన్నమాట. అని ఆర్తితో ఆర్ద్ర హృదయంతో పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వీధి వీధికి తిరిగారు. చూచిన వారందరూ పున్నయ్య గారి అకళంక కృష్ణభక్తిని స్మరించి తల్లి లేని పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో పరవశించిపోతున్నాడు అనుకున్నారు. ఎంతో అభిమానం గల పున్నయ్య గారు ఎన్నడూ లేనిది నృత్యగానాలతో వీధుల వెంట పరిగెత్తడం చూచి అది ఉన్మదావస్థయేమోనని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య వారిని వెంబడించారు. గ్రామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి పున్నయ్య గారు సీతాపతి తాతగారి ఇంటి ముందు ఆగి వసారాల్లోకి వచ్చారు. దిగటానికి కూడా వీలు లేకుండా అమ్మను తన భుజం మీద గట్టిగా బంధించి వేశారు. ఆయనకి భగవంతుడు అంటే అంత ఇష్టం. అందుకని గట్టిగా భగవత్ స్వరూపంలో కనిపించేటటువంటి అమ్మను గట్టిగా పట్టుకున్నారన్నమాట. అప్పుడు అమ్మగారి ఆ బామ్మగారు అయినటువంటి మరిడమ్మ గారు వచ్చి బయటకు వచ్చి చూచింది. ఏమిట్రా పున్నయ్య, అమ్మాయిని ఎత్తుకొచ్చావు, మీ ఇంటికి వచ్చిందా? వాళ్ళమ్మ అంటే అమ్మగారు పోతూ చెప్పిందేమో, మీ ఇంట్లో కృష్ణమూర్తి ఉంటాడు కదూ, ఉంటాడేమిటి, ఉన్నాడు అని పున్నయ్య గారు అందుకుని దిగో అని అమ్మవారిని చూపిస్తూ అమ్మను ఒళ్ళోకి తీసుకుని, అమ్మ తల్లి లేని తల్లి అంటూ అమ్మ చెక్కిళ్ళు పుడికి ముద్దు పెట్టుకున్నాడు. తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా? అమ్మ ఇక్కడ తాత్వికమైనటువంటి దృక్కోణాలు చెప్తున్నారు. మనకి సమయాభావాలు ఎక్కువ చెప్పడానికి లేదు కాబట్టి కథలోకి ముందుకెళ్ళిపోతాం. అమ్మ తల్లి శబ్దానికి అర్థం ఇచ్చింది. అవును, తనను గురించి అయినా తాను చెప్పుకుంటే కానీ మనకు తెలియదు. ఆ అర్థం వచ్చే మాట ఏమున్నది అందులో? చిదంబరరావు గారు జిజ్ఞాసువే అడిగారు. అంతలో పున్నయ్య గారు నవ్వి, కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు కనుక ఆ తల్లికి ఉన్నది కనుక ఆ అర్థం వచ్చింది అన్నారు. కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉంటుందంటారా అని అమ్మ పలికింది.
ఏమోనమ్మా అంతగా చెప్పలేను, నీ వంక చూడగా చూడగా కిష్టపమేమోనని అనుమానం వేస్తున్నది. అనుమానమేగా, అవునులే, అనుమానమే కాకపోతే కిష్టప్ప అని పిలిచేవారుగా, కృష్ణునికి కృష్ణతత్వానికి తేడా ఏమిటి అనే ప్రశ్న మేము వేశామని నీవు చెప్పమ్మా సమాధానం అని అనగా అమ్మ అంగీకరించింది. కృష్ణతత్వం అంటే కృష్ణుడి యొక్క లక్షణాలు కలిగింది. కృష్ణుడు అంటే కృష్ణుడే. కృష్ణుడి గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనాయి. ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వం అంటున్నాం అంటూ ఆచార్యుని వలె వివరిస్తున్న 5 ఏళ్ల అమ్మను చూస్తూ పున్నయ్య గారు ఏమన్నారు, వీడే వాడు, వాడే వీడు, అప్పుడు ఆకారంలో వచ్చాడు, ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు అంటూ అమ్మను చూచి కథల్ని చెయ్యి ఎత్తి నమస్కారం చేసి నంగి మాటలతో చుట్టు మీద నిల్చుంది నీవే కృష్ణుడివి అంటూ చెయ్యి పైకెత్తారు. ఆ చేతిని అమ్మ అందుకున్నది. జై హో మాత. మాతృశ్రీ అనసూయ మహాదేవికి నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక అరటి పండు నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. నారికేల శకలాన్ నివేదయామి. ఓం ప్రాణాలి స్వాహ, అపానాలి స్వాహ, వ్యానాలి స్వాహ, ఉదానాలి స్వాహ, సమానాలి స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. హస్తో వృక్షాలయాం, పాదో వృక్షాలయాం, ఉత్తరాభూషం ద్రవయాం, కే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. భోగే బలైశ్చ కర్పూరై నాగవల్లీధరైర్యదా ముక్తాచూర్ణ సమాలిప్తం తాంబూలం హృదయృగ్యతాం తాంబూలం సమర్పయామి. తాంబూలచనమనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యాధానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమానాజస్నేరో దదాతి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పరమాత్మవైన నా అమ్మా నీరాజనమ్ముగై కొమ్మా, నీరాజనమ్ముగై కొమ్మా. సుడిగాలిలో సొక్కి సోలి సడిలేని నీ వడిలో వ్రాలి, జడప్రాయమైన జీవాలి దరి చేర్చు తల్లి నివాలి. పరమాత్మవైన నా అమ్మా నీరాజనమ్ముగై కొమ్మా, నీరాజనమ్ముగై కొమ్మా. మాతృశ్రీ అనసూయామాతకు ఈ వ్రతకల్పములో 4వ అధ్యాయం ఒక భక్తుడికి అమ్మ రామునిగా దర్శనమిస్తుంది. ఇక్కడ మనం సీతారాములు శివపార్వతుల కళ్యాణ మండపం అని చెప్పి అన్నాం కాబట్టి ఆ రాముడుగా ఒక భక్తుడికి దర్శనం ఇస్తున్నటువంటి ఘట్టాన్ని మా శేషాద్రి గారు మీకు వినిపిస్తారు. జై హో మాత. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా అనసూయ వ్రతం జరగటానికి ప్రధాన కారకులు శ్రీ నండూరి విశ్వనాథ శర్మ గారు జలజలు వారు. చప్పట్లు మీరందరూ కలతాడుతూ ఒక్కసారి వాళ్ళని నించోండి స్వామి మీరు ఒక్క నిమిషం. వారికి జిల్లెలమూడితో నేపథ్యం ఉంది, వారికి బంధుత్వం కూడా ఉంది. వారి మామగారు శ్రీ రేటూరి భాస్కర్ రావు గారి జ్ఞాపకార్థం అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి అన్నదానం, అన్నప్రసాదం, అమ్మ అన్నప్రసాదం అంటేనే ఒప్పుకునేది, దానం అంటే ఉండేది కాదు. అందుకని అమ్మ ప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వచ్చారు. వారికి మన గ్రామం తరపున ముందుగా వారికి కృతజ్ఞత అంజలు సమర్పించుకుంటూ 4వ అధ్యాయం శ్రీరామునిగా అమ్మ అవ్యాజానురాగం. మీ అందరి పరిస్థితి తెలుసు, ఎందుకంటే అమ్మ ఎంతమంది వచ్చినా సరే ముందు అన్నం తిని వెళ్ళమని చెప్పేది. ఈ అమ్మకి ఇంకా చెప్పాలంటే పూజలు వాటికంటే కూడా అన్నమే ముఖ్యం. అయితే ఆ అన్నాన్ని ఆపి మనకి జరుగుతుంది. సరే, ఎప్పుడో ఒకసారి జరిగేది కాబట్టి ఇంకా త్వరగా మనం కార్యక్రమాన్ని ముగించుకొని అమ్మకి ఇష్టమైనటువంటి అన్నాన్ని మనందరం ప్రసాద రూపంలో స్వీకరిద్దాం.
ఒకసారి అమ్మ మరిడమ్మ తాతమ్మ గుంటూరు బ్రాడీపేట 3వ లైన్లో చింతపల్లి రామచంద్రరావు గారి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో రామచంద్రరావు గారి తమ్ముడైనటువంటి గుండేలరావు పక్షవాతంతో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఆయనకు భార్యా పిల్లలు లేరు. రామచంద్రరావు గారి కుటుంబమే ఆయనకు ఆశ్రయం. రామచంద్రరావు గారికి ద్వితీయ కళత్రమైనందున వారి మీద శ్రద్ధాశక్తులే అంతంత మాత్రంగా ఉండేవి ఆమెకు, అంటే రెండో భార్య కావడం. ఆమె పేరు గౌరమ్మ. గుణాన్ని బట్టి అందరూ గయ్యాలి గౌరమ్మ అనేవారు. అమ్మ గుర్రబండి దిగి సరాసరి గుండేలరావు గారి మంచం వద్దకు వెళ్ళింది. బస్టాప్లో తాతమ్మ నారింజ పండ్లు కొన్నది. అందులో నుండి అమ్మ ఒక పండు తీసుకొని గుండేలరావు గారికి ఇచ్చింది. ఆయన ఒలుచుకోలేక పక్కన పెట్టుకున్నారు. అమ్మ పండు ఒలిచి ప్రేమతో ఆయన నోట్లో పెట్టింది. మూత్ర విసర్జనతో కలుషితమైన వస్త్రాలు తీసి శుభ్ర వస్త్రాలు పక్కలో పరిచింది. అయాచితంగానూ అత్యంత అనురాగంతోనూ అమ్మ చేసే ఉపచారం గుండేలరావు గారి గుండెను పులకరింపచేసింది. ఆయన రామభక్తుడు కావడంతో తన ఇష్టదైవమే తనను అనుగ్రహించే నిమిత్తం ఇట్లా ప్రత్యక్షమైనాడని భావించారు. ఆ ఆనంద పారవస్యంలో రామచంద్ర రామచంద్ర అనుకున్నారు ఉత్తేజితులై. ఆ సంబోధన అన్నగారైన రామచంద్రరావు గారు విని తననే పిలుస్తున్నాడనుకొని తమ్ముడిని సమీపించి ఏమిటి అని అడిగాడు. గుండేలరావు గారు అమ్మ వంకనే తదేకంగా చూస్తూ కన్నీరు కారుస్తూ అన్నగారు తిరిగి పిలిచేదాకా గమనించలేదు. గుండేలరావు గారు తన అనుభూతిని వివరిస్తుంటే ఇంతకు ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు రామచంద్రరావు గారు. రాముడే, రఘురాముడే అని గుండేలరావు గారు గద్గద కంఠంతో పలుకుతుండగా వాకిట్లో నుండి పిలుపు విని రామచంద్రరావు గారు బయటకు వెళ్ళారు. గుండేలరావు గారు అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ చేతి సౌకుమార్యానికి సౌందర్యానికి సముగ్ధుడవుతూ తన గుండెలపై నొసటిపై కనులపై రాచుకుంటూ ఇంటికి వెళ్ళి అన్నం తినరా అమ్మా అన్నారు. అమ్మ ఇంటికి వెళ్ళి మరిడమ్మ గారితో తనకు ఆకలిగా లేదని, మరిడమ్మ గారంటే తాతమ్మ, తనను భోజనం చేయమని తన కోసం ఎదురు చూడవద్దని చెప్పి గుండేలరావు గారి వద్దకు వెళ్ళింది. ఆనాటి నుండి అహర్నిశము అంటే ప్రతిరోజు అనుక్షణము గుండేలరావు గారి పరిచర్యలోనే అమ్మకు కాలక్షేపం. ఆయనకు అందులోనే అనిర్వచనీయమైన సంతోషము, సంతృప్తి. ఒక క్షణం అమ్మ కనుమరుగైతే కలవరము, కలత, ఆ రాక కోసం, ఆ స్పర్శ కోసం, ఆ మాట కోసం తీవ్ర నిరీక్షణ. ఆ స్పర్శలో ఏదో అలౌకికానుభూతి, ఆ మాటలో ఎంతో తీయదనము, ఆ చూపులో ఏమిటో చల్లదనము ఆయనకు గోచరించేవి. అమ్మ సన్నిధిలో ఉన్నంతకాలం అమ్మలో నుండి ఏదో శక్తి తనలోకి ప్రవేశిస్తున్నట్లు, తన నుండి ఏమిటో అమ్మలోకి ప్రవేశిస్తున్నట్లు ఆయనకు అనుభూతమయ్యేది. ఆ దివ్యానుభవంతో 15 రోజులు గడిచిన పిమ్మట ఒకనాడు అన్నగారిని పిలిచారు. అమ్మ పక్కలో ఉంది. అన్నగారిని కూడా పక్కలో కూర్చోమన్నారు. ఒక చేత్తో అమ్మ చేతిని, మరొక చేతిలో అన్నగారిని పట్టుకొని, అన్నయ్య కంఠం పెగట్లేదు, కన్నులు సజలాయనాయి అంటే కళ్ళు గారుతున్నాయి, కన్నీరు. అమ్మను ఆపాదమస్తకము అవలోకించింది. అంటే కింద నుంచి పైదాకా మన పక్కలో కూర్చున్నది ఒక అమ్మాయి కాదు, ఒక దివ్యశక్తి సన్నిధిలో మనం ఉన్నాం. ఈ 15 రోజులు ఎంతో ఉదారంగా ఉపచారం చేసింది. అమ్మాయి ఆదరించింది, రాముడై రక్షించింది. అన్నయ్య నా మాట నమ్ము, నా రాముడే నా కోసం ఇట్లా అవతరించాడు రా, లేకపోతే నాపై అంత కరుణ ఎవరికి ఉంటుంది? అసలు ఆ దయార్ద్ర హృదయం ఒక్క నా రాముడికి మాత్రమేనా ఉంది? ఆ నలినాయత లోచనాలు, ఆ విశాల పాలభాగము, ఆ కరుణామయ దుక్కులు, ఆ వచో మాధుర్యము, ఆ గంభీరాకృతి, ఓహో నా రాముడే అన్నయ్య, నిస్సందేహంగా రఘురాముడే. అన్నయ్య నా రాముడికి నా మీద ఎందుకింత అనుగ్రహం కలిగింది? ఆ దయాపయోనిది నాపై ఎందుకిట్లా పొంగి పొరలింది? నేనేమి చేశానని? నేనేమైనా యాగాలు చేశానా, తపస్సు చేశానా? నా రాముని ప్రేమకు కరుణకు కారణం లేదు. అందుకే ఈ దీనుని కోసం రూపం దాల్చి వచ్చాడు. అన్నయ్య నేనేదో చెబుతున్నానని అనుకోవద్దు, ఈ అమ్మ కేవలం రాముని రూపమే. ఎవరేమనుకున్నా నీవు మాత్రం ఈ అమ్మని నమ్ముకో, మనసా పూజించుకో. నాకు ఓపిక శక్తి లేదు, లేకపోతే ఈ రహస్యం ఎంతమందికి వెల్లడించేవాడినో, 1000 నోళ్లతో జగత్తంతా చాటేవాడిని. బంధువులెవ్వరూ అమ్మను గుర్తించినట్లు లేదు, అందుకే అంత అలక్ష్యం చేస్తున్నారు. అవును, మహాత్ములెప్పుడు మట్టిలో మాణిక్యం వలె నిగూఢంగా ఉంటారు. వారి కరుణ ప్రసరిస్తే గాని ఎవ్వరూ వారిని ఎరుగలేరు. 15 రోజుల నుంచి చూస్తున్నాను. ఈ అమ్మ
అన్నం తిన్నది లేనిది కూడా విచారించిన వారు ఎవరూ లేరు. అలుకుగుడ్డలో కూడా దేవుని దర్శించమని ప్రబోధించే మతంలోని మనం కనికరించే దేవుడు కనిపిస్తే అలుకుగుడ్డ వలె చూస్తూ ఉన్నాం. అమ్మ జీవితంలో భోజనం చేసినటువంటి సందర్భాలు చాలా 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 తక్కువ. అమ్మ ఎప్పుడు అన్నం తినలేదు, కానీ మనందరికీ అన్నం పెట్టింది. ఇదేంటమ్మా మీరు భోంచేయట్లేదంటే, మీరు తింటే నేను తిన్నట్లే నాన్న అంది. చాలా తత్వం ఇముడింది దీంట్లో. మనకు సమయం లేదు కాబట్టి మనం కూడా మన పిల్లలు తింటే మనకెట్లా కడుపు నిండినట్టుగా భావన చేస్తామో, ఆ విశ్వ తాదాత్మ్యం పొందినటువంటి ఆ తల్లి మనందరం తింటే, ఇందాక నేను అని చెప్పాం కదా, ఈ లోపల ఉన్నటువంటి నేను ఎవరైతే తిన్నాడో అన్ని నేను నేనే కాబట్టి మీరు తింటే నేను తిన్నట్లేనన్నా, అంత తత్వాన్ని విశదీకరించింది. అమ్మ అన్నం కలపడం ప్రారంభించింది. గుండేలరావు గారు నంగి మాటలతో అన్నగారికి తన విశ్వాసాన్ని అనుభవాన్ని చెబుతుంటే, అమ్మ అన్నం కలిపి గోరుముద్దలు చేసి పసిపిల్లవానికి వలె నోటికి అందించింది. గుండేలరావు గారి కన్నులతో పాటు రామచంద్రరావు గారి కన్నులు కూడా జలజలా వర్షించాయి. గుండేలరావు గారు ఆ ముద్దలు మృంగలేక మృంగుతూ, దుర్లభమనుకున్న కరుణ అవ్యాజంగాను అయాచితంగాను నాపై ప్రస్తుతమైనది, అదృష్టవంతుడిని అంటూ ఆనంద రసార్ణవంలో మునిగిపోయారు. జై హో మాత. ఒక అరటి పండు నివేదన పెట్టండి. నవప్రసాదం ఇచ్చారా? నవప్రసాదం ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్నటువంటి 4వ పండు, చివరి పండు నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, తమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. मध्ये मध्ये पारयं समर्पयामि, स्तो प्रक्षालयामि, आदौ प्रक्षालयामि, त्रागोषुद्रुपयामि, के शुद्धात्मनियं समर्पयामि. मनोन्मनाय नमः. ताम्बूलं समर्पयामि. ताम्बूलचर्वणानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. नीराजनम्. ॐ हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यादानीति एकदा ब्रह्मणोपहरते कथैव इदमानायस्तेजा ददाति. प्रियनसूया महादेव्यै नमो नमः. आनन्दकर्पूर मङ्गलनीराजनं दर्शयामि. नीराजनानन्तरं के शुद्धाचमनीयं समर्पयामि. नमस्करोमि. पार्वतीपतये हर हर महादेव हर. मातृश्री అనసూయ మహాదేవికి, అన్నపూర్ణేశ్వరి శ్రీ అనసూయ మహాదేవికి. అందరూ కూడా అక్షతలు తీసుకోండి. ఓం జగదంబాలే చ విద్మహే నాగేశ పత్ని చ ధీమహి తన్నో అనసూయ ప్రచోదయాత్. అనసూయ మహాదేవ్యై నమో నమః. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. సర్వోపచార పూజాని సమర్పయామి. 5వ అధ్యాయము, చివరి అధ్యాయము. సత్యనారాయణ స్వామిగా అమ్మ. ఈ అనసూయ వ్రత కల్పంలో చివరి అధ్యాయం ఇది. అందరూ నవ్వటం లేదండి చివరి అధ్యాయం అంటే, అమ్మయ్య అనిపిస్తుంది కదా. మనం గృహప్రవేశాల సందర్భంలో కానీ వివాహ సందర్భంలో కానీ ప్రతి ఒక్కరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటూ ఉంటాం. ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా 5 అధ్యాయాలు కథల రూపంలో పంతులు గారు చెబుతూ ఉంటారు. కొట్టేసి తీసుకురండి బయట. అట్లాగే అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటో అమ్మ చెబుతుందండి. ఒక భక్తుడికి సత్యనారాయణ స్వామిగా దర్శనమిస్తుందమ్మ ఈ కథలో. 5వ అధ్యాయం సత్యనారాయణ స్వామిగా అమ్మ. మనవలో ఉన్న రోజుల్లో అమ్మ ప్రతిరోజు సాధ్యమైనంత వరకు దేవాలయంలోనో గంగరాజు పున్నయ్య గారి తోటలోనో కాలక్షేపం చేస్తుండేది. పున్నయ్య గారి తోటలో చింత చెట్టు క్రిందనే ఎక్కువ కాలం కూర్చుని ఆ చింత చిగురు తింటూ కాలము గడిపేది. అమ్మ ఇంటికి రాకపోయినా ఏ పినతండ్రి గారి ఇంటి వద్ద ఉన్నదోలే అని ఎవరు అమ్మ విషయం పట్టించుకునేవారు కారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు
భోజన విషయం ప్రస్తావనకు వస్తే ఎక్కడో భోజనం చేశానని చెప్పి అమ్మ అన్నం తినేది కాదు. ఎందుకమ్మా మాట్లాడుతున్నారు ఎవరు? చివరిలోకి వచ్చాం కదా. అందువల్ల అమ్మకు ఎక్కువ కాలం పున్నయ్య గారి తోటలో గడిపేందుకు మంచి అవకాశం లభించింది. ఒక రోజున అమ్మ చింత చెట్టుపై ఒక కొమ్మ మీద కూర్చుంది. తిరుమల వెంకటప్పయ్య గారు అనేటువంటి ఒక భక్తుడు చింత చిగురు కోసుకునేందుకు అక్కడికి వచ్చారు. అమ్మ ఎక్కిన చెట్టు క్రిందకు వచ్చి తలపైకి ఎత్తాడు. చిత్రం, సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైనాడు. ఆ స్వామి ఆయన ఇష్టదైవం. ఇక్కడ అమ్మ ఏం చెప్తారంటే, అమ్మ మీరు ఇట్లా మాకు కనపడ్డారు, రాముడిగా కనపడ్డారు, కృష్ణుడిగా కనపడ్డారు అంటే అమ్మ ఏం చెప్పేవారంటే, లేదు నాన్న, మీ ఇష్టదైవాన్ని నాలో చూసుకున్నారు నాన్న అని చెప్పేవారు. అమ్మగానే ఉంటారు, కానీ మన ఇష్టదైవాన్ని అమ్మలో చూసుకున్నారు. అట్లా చూసుకుంటేనే కానీ మనకు నమ్మకం కలగదు. ఇందాక చెప్పారు కదా, అలుకుగుడ్డలో ఉంటే మనం అమ్మని ఎంతలా ఇదిగా చూస్తున్నారో ఒక అలుకుగుడ్డలాగా ఆ స్వామి ప్రత్యక్షమైనా కూడా మనం అనుకున్న రూపం కనిపిస్తే కానీ గుర్తించం. కాబట్టి అమ్మ ఆ రూపంలో కనపడేవారు. వారు ఏదో దేవతనైతే ఏవన్నైతే ఉపాసన చేస్తూ ఉంటారో బిడ్డలు భక్తులు, ఆ రూపంలో పెద్దవాళ్ళు దర్శనమిస్తారు మనకి. తిరుమల వెంకటప్పయ్య గారు చింత చిగురు కోసుకునేందుకు అక్కడికి వచ్చారు. చిత్రం, సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైనాడు. ఆ స్వామి ఆయన ఇష్టదైవం. అట్లా అయాచితంగా దర్శనమిచ్చేసరికి ఆయన ఆనంద పరవశులయ్యారు. ఆనంద రసజలిదిలో తలమునకులవుతూ కరాలు ముకులించేసరికి ఒక గొడ్లు కాచుకునే పిల్లవాని వలె కనిపించాడు. ఆయనకు ఆ చికాకు కలిగింది. పానకములో పుల్లవలే ఈడు ఎవరు అనుకున్నారు. ఎవరబ్బాయివురా, ఇందాకటి నుండి ఎక్కడున్నావు, చెట్టు ఎక్కి ఎంతసేపు అయిందని అడిగారు వెంకటప్పయ్య గారు బాధతో కూడిన కంఠంతో. జవాబు లేదు. పలకవేమిరా అని హెచ్చుస్థితిలో గద్దించారు. సమాధానం వినిపించబోయేసరికి ఎవరో కుర్రవెదవలే అనుకుని ఒక అనామకుడు పలికితే ఏమిటి పలక్కపోతే ఏమిటి అని సర్దుకుంటూ, ఏమైతేనేమి నా స్వామి నాకు ప్రత్యక్షమైనాడని మురిసిపోతూ ఆ ప్రక్క చెట్టు దగ్గరకు వెళ్ళి చిగురు కోసుకోవటం ప్రారంభించారు. చెట్టుపై నుండి అమ్మ చివాలను దూకింది. ఆ గౌనుతో ఉన్న అమ్మను వెంకటప్పయ్య గారు చూశారు. అమ్మ పరిగెత్తింది. ఇక్కడ గౌను అని చెప్పని రాశారు కదండి. గౌను ఎవరు వేసుకుంటారండి? చిన్నపిల్లలే కదా. అంటే ఆ 5-9 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. అమ్మ పరిగెత్తింది, ఆయన వెంబడించారు. ఇదేమిటి, ఇన్ని రూపాలు వెంటనే ప్రత్యక్షమైనాయి? ఒకే స్వామి ఇన్ని రూపాలుగా దర్శనమిస్తున్నాడా? లేక ఏదైనా ఒక దెయ్యం నన్ను ఆవహించి నా మనసును వికలము చేస్తుందా అనుకుని భయవేహులరై ఆ కోసుకున్న కొద్ది చింత చిగురు కూడా నేలపాలు చేసి ఇంటికి పరిగెత్తారు. అమ్మ కూడా సరాసరి పరిగెత్తుకుని ఆ వెంకటప్పయ్య గారి ఇంటికే వచ్చింది. అక్కడ ఆడవాళ్ళు గవలాడుతుంటే చూస్తూ కూర్చుందండి. ఇది ఎప్పుడు సంఘటనలండి ఇవన్నీ? 1923, అంటే 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం కూడా ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే ఏం చేశారండి? అప్పట్లో గవలాడుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? ఖాళీగా అరుగుల మీద కూర్చుని వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకుంటున్నాం. అవునా కాదా? మనం నలుగురు కూర్చుంటే 5వ వాడు బజార్లో వెళ్తా ఉంటే వాడి గురించి ఉన్నవి లేనివి అన్ని చక్కగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మన సంగతి ఏంటో మనం చూసుకోం. పరదోషణ మహాపాపం అండి. పరదోషణ ఎప్పుడూ చేయకూడదు, ఎవరినీ చేయకూడదు. మనం ఎవరూ చేయటానికి. అందుకని అమ్మ ఏం చెప్పారంటే చక్కగా ఒకే మాట చెప్పారు. నాన్న, మనిషి దగ్గరగా ఉంటే వాడు చేసిన మంచి చెడు మాట్లాడుకోండి. మనిషి దూరంగా ఉంటే వాడు చేసిన మంచి పనిని గురించి చెప్పుకోండి నాన్న అని చెప్పింది. జీవితంలో అందరూ ఏదో ఒక మంచి పని చేయకుండా ఉండం కదా. కాబట్టి ఆయన చేసిన మంచి పనిని చూసి వాటిని గురించి చెప్పుకోండి అంది. ఇదేమిటి? అమ్మ కూడా అక్కడికి వచ్చి నాకు దెయ్యం పట్టిందని కేకలు వేసి ఇంట్లోకి వెళ్తారు. ఆ భార్య పాపం ప్రశ్నార్థకంగా చూస్తుంది. వెంకటప్పయ్య గారు వంక చూసింది, అడుగుతాంది. చింత చిగురు కోసం పున్నయ్య గారు తోటకు వెళ్ళాను. అక్కడ ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామి సాక్షాత్కారం అయ్యింది. ఆ దర్శనంతో నా హృదయం ఆనంద ప్రఫుల్లమయ్యింది. నా జీవితమే ధన్యమైందని భావించాను. కానీ మనకు ఏమి కీడు ముడనున్నదో ఆ మూర్తి వెంటనే ఒక మాల పిల్లవాడి వలె పరివర్తన చెంది
నా హృదయాన్ని శకల శకాలుగా విచ్ఛిన్నం చేసింది. అంతలోనే ఒక చక్కని ఆడపిల్ల వలె కనిపించి పరుగెత్తి కనుచూపుకు అందలేదు అంటూ అక్కడే ఉన్న అమ్మ వంక చూస్తూ, ఆ అమ్మాయికి ఈ అమ్మాయి పోలికలు ఉన్నాయి, ఈ అమ్మాయి వచ్చి ఎంతసేపు అయిందని అడిగారు. మీరు వచ్చే ముందే వచ్చిందే అన్నది ఆయన భార్య రంగమ్మ గారు. ఆయన అడుగుతున్నాడు, అమ్మా చెట్టు దూకింది నువ్వేనా? నేనే మావయ్యా. నీవేనా? అవును. మరి ఆ మాల పిల్లవాడికి ఎటువైపు కూర్చున్నావు? మాలవాడిని నేను చూడలేదు మావయ్యా. మరి నన్నైనా చూశావా? నిన్ను చూశాను. నన్ను చూసినప్పుడు ఆ మాల పిల్లవాడు ఎందుకు కనపడలేదు? ఇక్కడ అమ్మ సర్వజ్ఞతను చూపిస్తానండి. ఆ మాల పిల్లవాడు మావాడు కావటం చేత మాలవాడుగా కనపడలేదు. అందరికీ బిడ్డలే అమ్మకి. మాలవాడు కాకపోతే మాని ఇంకొక పిల్లవాడునైనా చూసావా? లేదు. ఇంకొకరిగా చూడలేదు, ఒకటిగానే చూశాను. తల్లి కదండి, అందరికీ సమానం, అందరూ సమానమే, అందరినీ ఒకటిగానే చూస్తుంది. నిజం చెప్పి పిల్లని వెంకటప్పయ్య గారు అమ్మ చెవి పట్టుకుంటారు. వెంటనే అమ్మ అదృశ్యమయ్యి ఎదురుగా మళ్ళీ సత్యనారాయణ స్వామి నిల్చుంటాడు. ఆయనకి విద్యుత్ఘాతం తగిలినట్లు కేకలేస్తాడు. ఆ రంగమ్మ గారు భయపడి పరిగెత్తుకు వస్తుంది. వెంకటప్పయ్య గారు నేలపై పడిపోయి, నా ఇష్టదైవం కనిపించాడు, నా ఇష్టదైవం కనిపించాడు, ఈ అనసూయ మామూలు పిల్ల కాదు, నా ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామియే అని పలవరిస్తుంటే ఆ ఇరుగు పొరుగు వారందరూ గుమికొడతారు. తలా ఒక రకంగా ఊహాగానం చేస్తూ ఉంటారు. కొందరేమో పైచపు భ్రమ అంటారు, మరికొందరేమో ఏదో పిశాసి ఆవేశించిందని అనుకుంటారు. ఏమీ అర్థం కాక ఆ నివారణ ఉపాయం కోసం అన్వేషిస్తూ ఉంటారు. అప్పుడు ఆ భార్య వచ్చి అమ్మని అడుగుతుంది, అమ్మా ఏమైంది, అసలు ఏమైందమ్మా అని అడిగితే అమ్మ అక్కడ తత్వం చెబుతాంది. అసలు ఏమిటో తెలిస్తేగా. అసలు తెలియదు, జరిగేదా కనబడుతూనే ఉన్నది అన్నది అమ్మ. అది కాదమ్మా, చెట్టు దగ్గర ఏం జరిగింది, అప్పుడు నీవు ఎక్కడున్నావు అని రంగమ్మ గారు కుతూహలంగా అడిగితే, నేను రోజు ఆ తోటకు వెళ్తాను, వెళ్ళి ఆ చెట్టుపై కూర్చుంటాను, నాలో ఈ రోజు విశేషమేమీ లేదు, వారి అనుభవం ఏంటో నాకు తెలియదు అన్నది అమాయకంగా. అంతే అయి ఉంటుంది. పగలు నడిజామును వెళ్ళాడు కదా, భయపడి ఉంటాడు. ఈ అమ్మాయిని చూసి భ్రమపడి ఉంటారని అక్కడ ఉన్న వాళ్ళు సర్దటానికి ప్రయత్నిస్తారు. అమ్మ మెల్లగా ఇంటికి బయలుదేరుతుంది. తర్వాత 1 గంటకు వెంకటప్పయ్య గారు సృహలోకి వస్తారు. ఆ రోజు నుండి అమ్మ ఎక్కడ కనిపించినా ఈ అమ్మాయి తన ఇష్టదైవం సత్యనారాయణ స్వామి అనుకుని చేతులు ముకిలించి నమస్కారం చేస్తూ ఉండేవాడు. కానీ వారందరూ అనుకుంటున్నారంట, పాపం వెంకటప్పయ్య గారు చాలా పేదవాడు, మంచినీళ్ళు బిందులు మోసుకుని జీవనం గడిపేవారంటండి. కానీ ఆ రోజు నుండి ఆయనకు అన్ని విషయాల్లోనూ బాగా కలిసి రావటం మొదలయ్యింది. అది తన ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామి అనుగ్రహమేనని ఆ విశ్వసించి ప్రతి ఏకాదశికి వ్రతం జరుపుకుంటున్నారు. ఒక ఏకాదశి నాడు వారు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటే అమ్మ అక్కడికి వెళతారు. నేను పుట్టింది ఏకాదశి నాడే అంటుంది అమ్మ. అయితే నీకు పుట్టినరోజు పండుగ చేయమంటావా అమ్మని ఆ రంగమ్మ గారు అడుగుతుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం కదా, కనుక మీరు చేసేది నా పూజే అంటుంది అమ్మ నిశ్చితంగా. మేము చేసేది సత్యనారాయణ స్వామి వ్రతం అమ్మా అంటారు వారు. ఇక్కడ చెబుతుందమ్మ, సత్యమైన వ్రతమంతా నాకే అన్నది అమ్మ. అడబెట్టం, సత్యమైన వ్రతమంతా నాకే అన్నది అమ్మ. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యమైన వ్రతం అంటండి. అవును, సత్యస్వరూపిణి అమ్మ. ఏ నామమైనా తనదేనని, ఏ వ్రతమైనా తనకేనని, సర్వ సృష్టి తనదేనని, అందరికీ సుఖతేనని చాటిన జగజ్జనని జగదీశ్వరి అయిన అమ్మ వ్రతం, అనసూయ వ్రతం చేసుకున్న విన్న సకల సౌభాగ్య సంపదలతో పుత్ర పౌత్రాభివృద్ధితో వెలసులుతారనేది నిత్య సత్యం, నిత్య సత్యం, నిత్య సత్యం. జై హో మాత. మీకు రవ ప్రసాదం ఇచ్చుంటారు చూడండి, రవ ప్రసాదం వచ్చిందా? సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం మీ అందరికీ రవ ప్రసాదం నివేదన ఇచ్చారమ్మా.
అది నివేదన చేయండి అమ్మవారికి. మాట్లాడకూడదమ్మా. చివరిలో ఇట్లా గోల చేస్తే చేసిన వ్రత ఫలితం అంతా కూడా పనికిరాదు. ఒక్క మాట చెప్పండి. చెప్తా ఆగండి, కంగారు పెడతావు నువ్వు భలేవాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి అమృతమస్సు అమృతోపస్రణమసి. శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. అవసరార్థనారికేల కదలీ ఫలసహిత మహానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ఉత్తరాపురుషం సమర్పయామి. కే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చరమణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. భజంత్రులు ఇప్పుడు ఉన్నారు కాదు కాదు. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. జయ హో మాతా అనసూయ హారతి దిగో ఘనమాయ, హారతి దిగో ఘనమాయ. కనుగొంటిమి శరణంటిమి కరుణించుము పరమాత్మా. కరుణాభరణ భవతరణ పతితోద్ధరణ శుభచరణ. జయ హో మాతా అనసూయ హారతి దిగో గణమాయ. నీడలు లేని వెన్నెలవమ్మా, వేడిమి లేని వెలుగేయుమ్మా. దీవనయేవక కానుక జనని, జీవితమేయిక వేడుక అవని. దీవనయేవక కానుక జనని, జీవితమేయిక వేడుక అవని. జయ హో మాతా అనసూయ హారతి ఇదిగో ఘనమాయ, హారతి ఇదిగో ఘనమాయ. మాతృశ్రీ అనసూయామాతకు, అర్కపురీశ్వరి అనసూయామాతకు, అన్నపూర్ణేశ్వరి అనసూయామాతకు. ఇప్పటి వరకు వ్రత కార్యక్రమం జరిగింది. లఘు మంత్ర పుష్పం అని ఈ వ్రతానికి ముగింపు ఉంటుంది. దీని తర్వాత 2 నిమిషాలు వాళ్ళ వేద ఆశీర్వచనం చేస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండండి. మీకు క్యారీ బ్యాగులు ఇచ్చారు కదా, ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పూజా ద్రవ్యాలన్నీ కూడా ఆ క్యారీ బ్యాగుల్లో సర్దుకుని ఇంటికి తీసుకువెళ్ళండి. మీకు ఇచ్చినటువంటి ఆ ప్లేట్ ఏదైతే ఉన్నదో దాన్ని శుభ్రంగా తుడుచుకుని దాంట్లో అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అంతవరకు పూజ చేసినటువంటి ఆ ప్లేట్ ఉంది కదా, దానికి కూడా కొంత పుణ్యం ఉంటుంది. కాబట్టి ఆ పుణ్యానికి సంబంధించినటువంటి ఆ ప్లేట్లో మనం అన్నప్రసాదాన్ని తీసుకుంటే డబ్బులు ఆదా చేసిన వాళ్ళం అవుతాం. కనుక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. మా శేషాద్రి గారు కంగారు పడిపోతున్నారు. అందరి ఆకలితో ఉంటారంట, ఆయనకు ఏదో అనుకుంటారంట. కానీ ఈ వ్రతం చేస్తే ఆకలే గుర్తుకు రావట్లే మనకి. 5 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుందండి. వస్తారు వస్తారు ఆగు. అది చివరిలో పెడదాం, చివరిలో అందుకునే చివరిలో పెడదాం. అట్లాగే లఘుమంత పుష్పం చేసి కూర్చోబెట్టండి, కుర్చీ లేపించు. నువ్వు చదివేసి ఓం జాతవేదసే తనవమసో మమరాతి యతో నిదహాతి వేదః
सनः परुषदति दुर्गानि विश्वानावे वसुन्धन्तरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलं तीं वैरोदनीं कर्मफले चतुष्टाम् दुर्गां देवी गोचरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्य अस्मान् स्वस्ति भरति दुर्गानि विश्वा ओश्च पृथ्वी बहुलान पृथ्वी भवातो कालतनयान संयोः विश्वानि नो दुर्गः जातवेदस्यन्धुन्ननावादरदाति परुषि अग्ने त्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविदातनूनाम् पृदनादितगोदहमानमुग्रमग्निगोः वेम परमात् सदस्तादु सनः परुषदति दुर्गानि विश्वाक्षामद्देवोऽतिनिरितात्यग्निः रत्नाजगमेड्याध्वरेषु सनाच्च होदानव्यस्य दत्सि स्वाञ्चाग्ने तनवप्रयस्वास्मभ्यञ्च सौभगमायजस्व गोभिर्चिष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवीन् लोकयहमात् प्राच्याजनाल विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम नागेश्वराय विद्महे अनसूयेश्वराय धीमहि तन्नो जगत्पिता प्रचोदयात् जगदम्बाले च विद्महे नागेश पत्नी च धीमहि तन्नो अनसूया प्रचोदयात् अनसूया महादेव्यै नमो नमः आधारविन्दयोः वेदोक्तदिव्य सुवर्ण मंत्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदस्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो महेश्वरी परमेश्वरी అనుకోవాలి అనసూయేశ్వరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సర్వోపచార పూజాని సమర్పయామి అందరూ కూడా 2 అక్షతలు అమ్మవారి పటం మీద పూజ చేయండి ఛత్రమాచ్ఛాదయామి చామరేర్వీజయామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళకనావాహయామి సమస్త రాజోర భక్తోపచార పూజాని సమర్పయామి అందరూ కూడా 2 అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి యస్స వృత్యాతనామోద్య తప పూజా క్రియాదిషు నోనం సంపూర్ణదాం యాది సద్యో వందే నమచ్యుతో చెప్పండి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అనసూయేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనేన శ్రీ అనసూయ సామూహిక అనసూయ వ్రతేన భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్న వరద భవతు ఏతత్ఫలం శ్రీ అనసూయ మహాదేవి పాదారవిందార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీ అనసూయ మహాదేవి ఉద్వాసనమ అమ్మవారు ఫోటో పట్టుకొని ముందుకి వెనక్కి ఒకసారి జరపండి యజ్ఞేన యజ్ఞమయరంతదేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానస్సరందే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ శ్రీ అనసూయ మహాదేవి భక్తజనానాం కృపాకటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు ఏది అదే ఈరోజు పళ్ళును మీకు ఇచ్చారు కదా ప్రసాదాలు ఇంటికాడ పంచుకోండి అమ్మవారి ఫోటో ఇంటికి తీసుకువెళ్ళండి మీకు ఇచ్చినటువంటి జాకెట్ ముక్క కుట్టించుకోండి అమ్మ ప్రసాదంగా శ్రీ అది అన్ని తీసుకువెళ్ళండి ఇంటికి తీసుకువెళ్ళాలి మీరు బొట్టు పెట్టుకోండి ఇంటికి తీసుకువెళ్ళండి పిల్లలకి ఏదన్నా అనారోగ్యంగా ఉన్న మంచి నెలలో ఇవ్వండి ఒక్క నిమిషం కూర్చోండి శ్రీ అవలేదమ్మా ఇంకా అవలా వేదాశీర్వచనం ఉంది టెంపుల్ ట్రస్ట్ జిల్లమూడి వారికి అదే ప్రత్యేకంగా మనకి ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మరి జిల్లమూడి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ నవీన్ గారికి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనసూయ వ్రతాలే
ద్వారా అమ్మను గురించి మారుమూల పల్లెటూర్లకు కూడా ఇప్పటికే చాలా చోట్లకు వెళ్ళి చక్కగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ చెక్క శ్రీమన్నారాయణ గారికి అందరికి కూడా మరి గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నమస్సులు తెలియజేస్తున్నా. ఈరోజు కార్యక్రమం ఇంత వైభవంగా ఈ అన్నప్రసాదానికి మన మీద మరి గ్రామం మీద అనురాగంతో ఇంత గొప్ప కార్యక్రమానికి మూల కారణమైనటువంటి వారు శ్రీ నండూరి విశ్వనాథ శర్మ జలజలు. వారికి వారి మామగారు శ్రీ రేటూరు భాస్కర్ రావు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ఒక చిరు సత్కారం అంటే ఒక అమ్మ ప్రసాదం లాగా మన ప్రధాన అర్చకులు గారు అట్లానే చెక్కా సిమన్ అన్నయ్య గారు వారికి ఒక దుశ్శాలువాతో సత్కరిస్తారు. అన్నయ్య గారు అమ్మ రండి, మీరు కూడా రండి, నామం చెప్పు. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 అమ్మవారి ప్రసాదం కూడా వస్తుంది అన్నయ్య గారు, ఒక 2 నిమిషాలు ఉండండి. అమ్మ ఇసుజనని పరిషత్ జిల్లెలమూడి అమ్మవారి వస్త్రాలు కూడా ఆ సంస్థ తరపున తీసుకొచ్చాము. ఒక 2 నిమిషాలండి. అమ్మా అమ్మా అయిపోయింది కార్యక్రమం, ఒక్క నిమిషం మనకి. అమ్మా ముందుగా అమ్మా ఒక్క నిమిషం. ఈ చిన్నగార్లపాడు పుర ప్రముఖులకి ప్రజలకి ఇక్కడ విచ్చేసిన మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ ఊళ్ళో మేము ఏదో కొత్త వాళ్ళం వచ్చాము, ఎందుకు వచ్చామని మీకు మనసులో చాలా అనుమానాలు ఉండొచ్చు. అవి మీకు అందరికీ ఒక నిమిషంలో మేము ఎందుకు వచ్చాము, మేము ఎవరు మీకు ఒక నిమిషంలో నేను చెప్తాను. నా పేరు విశ్వనాథ శర్మ, మా మిసెస్ పేరు జలజ, మా స్వగ్రామం నండూరు, పొన్నూరు దగ్గర నండూరు. నేను బాపట్లలో చదువుకున్నాను, తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఆర్మీలో 30 సంవత్సరాలు నేను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినాను. ఇది మా పిల్లలు 2 అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళైనా వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారమ్మా. ఈ చిన్నగార్లపాడు మేము ఎందుకు వచ్చాము, దీంతో మాకు సంబంధం ఏమిటి అనే దానికి ఏంటంటే, శేషాద్రి గారి సోదరులు మన సికింద్రాబాద్ వినాయక టెంపుల్లో ఆయన ఒక ముఖ్య పూజారి గారు. మేము వారం వారం ఆ దగ్గరలో ఉంటాం, వారం వారం నేను గుళ్ళోకి వెళ్తూ ఉంటాను, వారితో బాగా నాకు పరిచయం అయింది. అందుకని ఆయన ఈ ఊళ్ళో ఈ దేవాలయాలు దాని మరమ్మతులు అభివృద్ధి చేయడానికి దానికి నాకు గత 2-3 ఏళ్ళ నుంచి నాకు తోచిన సహాయం నేను చేస్తూ వచ్చాను. వారితో నాకు బాగా పరిచయం అయింది. సరే, ఇక్కడికి వచ్చి నేను అన్నదానం మీ ఊళ్ళో ఎందుకు చేస్తున్నాను, ఏ ఊళ్ళో అయినా చేసుకోవచ్చు కదా. గత సంవత్సరం 26వ తారీఖున పోయిన సంవత్సరం మా మామగారు 98 ఏళ్ళు ఆయన కైలాసం పోయినారు. అదే రోజున నేను ఏదో ఒక చోట అన్నదానం చేయాలని నేను నిశ్చయించుకున్నాము. శేషాద్రి గారి వాళ్ళ
సోదరులు మా ఊళ్ళో చేస్తే బాగుంటుంది, మీరు మా దేవాలయాలు కూడా చూడండి అని అంటే మేము ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఇది ఇట్లా పెడితే నాకు జిల్లేళ్ళమూడితో ఉన్న అనుబంధం, నేను బాపట్ల చదువుకున్న 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాపట్ల చదువుకున్నాను. ఆ సార్ చెప్పినట్టుగాను అప్పికట్లలో కరణం గారు, కొండమది రామకృష్ణ గారు అని ఉండేవాడు. ఆయన నాకు బాబాయ్ అవుతాడు. వాళ్ళ తల్లిగారు మా నాయనమ్మ గారు ఇద్దరు సొంత అప్పలు చెల్లెళ్ళు. దాంతో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఎక్కువగా మేము జిల్లేళ్ళమూడి పోతూ ఉండేవాళ్ళం. జిల్లేళ్ళమూడిలో అమ్మ వచ్చి పొద్దున స్నానం చేసి దర్శనం కోసం ఆ కుర్చీలో వచ్చి కూర్చుంటే ఆమె పక్కన నేను ఇట్లా వెళ్ళి కూర్చున్నాను, నాకు బాగా గుర్తు. సో అది నాకు జిల్లేళ్ళమూడితో అమ్మతో ఉన్న నాకు అనుబంధం. రెండోది, మా మామగారు కూడా జిల్లేళ్ళమూడి దగ్గరలోనే ఆయనది స్వగ్రామం తురిమెళ్ళ. ఆ తురిమెళ్ళలో ఉండటం వల్ల ఆయనకు కూడా చాలాసార్లు ఆయన జిల్లేళ్ళమూడి వెళ్ళారు. జిల్లేళ్ళమూడి ఓరియంటల్ కాలేజీ ఆయన కూడాను కొన్ని క్లాస్ రూములు అవి కట్టించడం జరిగింది. ఇలా మాకు జిల్లేళ్ళమూడితో అనుబంధం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, మా అనుబంధం ఏమిటి అనేది మీకు అందరికీ చెప్పదలుచుకున్న 2 ముక్కలు. మీరందరూ వచ్చి ఎవరన్నా అన్నదానం చేస్తే పుచ్చుకునేవాడు కూడా ఉండాలి కదా, మీరందరూ వచ్చి అన్నదానం స్వీకరిస్తున్నారు, చాలా సంతోషం. అమ్మ ప్రసాదంగా జిల్లెలమూడి సంస్థ వారు కూడా ఈ పుణ్య దంపతులకు ఏర్పాటు చేశారు. వారు మా నవీన్ శర్మ గారు అందిస్తారు. ఓం పర్యాయాంతరాళాల సర్వస్కామోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య చిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమానయత్యమిగమా భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతజేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్దాగ్నే హవిషో జుషాణ ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుజారుగవ్య పిదేవ పుత్రమవిరక్షతాదిమౌ పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదిశోగ్ని పుత్రం జిహ్వతి యువచేన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శ్రీ అనసూయా మహాదేవి దివ్య ప్రసాద దీర్ఘ సుమంగళీ భవ. సత్యాః సంతు యజమానస్య కామాః సర్వకార్య సిద్ధిరస్తు. శ్రీ అనసూయా మహాదేవ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష ప్రసిద్ధిరస్తు. శ్రీమంతో మహాంతో న గృహంతో తథాస్తు. సత్యాః సంతు యజమానస్య కామాః. అన్ని కవర్లు పెట్టి చేరుకో. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అందరూ పూలు ఉన్నాయి చెప్పండి, తన పూలేసి చాలా ఒక్క నిమిషం భోజనానికి అంటే వెళ్ళి తెచ్చుకుంటారా, ఎట్లాగూ వడ్డిస్తారా? క్లోజ్. మా అందరికీ అన్నప్రసాదం అక్కడ ఆడవాళ్ళ వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, మహిళలకు. అలాగనే ఈ సందర్భంగా మరి జిల్లిమూడి అమ్మ అనసూయ వ్రతం చేసుకున్నాం. ఒక ముఖ్య విషయం మీకు చెప్పబోతున్నాను. ఫిబ్రవరి 17 జిల్లిమూడిలో ధాన్యాభిషేకం జరుగుతుంది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఆ ధాన్యాభిషేకంలో వచ్చినటువంటి ఒడ్లు బియ్యంతో సంవత్సరం మొత్తం అక్కడ అందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించబడుతుంది. మీలో ఎవరైనా ఒక బస్తా కానీ లేదా బియ్యం కానీ ఏదన్నా మీరు ఆ అన్నప్రసాదానికి ఇవ్వదలిచిన వాళ్ళు వస్తే నా దగ్గర రసీదు పుస్తకం ఉంది. మేము తర్వాత మీ దగ్గర ఆ బియ్యం ఒడ్లు సేకరించి నేను జిల్లిమూడి పంపించడం జరుగుతుంది. మీరు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, మీ స్వేచ్ఛది, మీరు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ధాన్యాభిషేకానికి ఆ బస్తాకి సంబంధించిన ఒడ్లు కానీ లేదా బియ్యం కానీ దానికి సంబంధించినటువంటి
డబ్బులు కానీ ఏదైనా సరే మీరు అక్కడ భోజనాలు ప్రారంభమైనాయి. అవకాశం ఉంటే ఒక బస్సు ఏర్పాటు చేస్తాను, ఛార్జీ తీసుకుని అందరూ వచ్చి కార్యక్రమానికి సరే చెప్పండి. ఓకే. ఇంకా ఎవరైనా రాద్దామండి ఒక్క నిమిషం. ఇప్పుడు అన్నయ్య గారు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శివనారాయణ అన్నయ్య గారికి, అట్లానే ప్రధాన అర్చకులు నవీన్ గారికి, మా అనసూయ మాత ట్రస్టు చిన్నగార్లపాడు వారి ద్వారా ఇది కూడా అమ్మ ప్రసాదమే. అమ్మా ఇక్కడ పుష్పాలు ఉన్నాయి, మీరు చక్కగా అమ్మ పాదాల మీద వేసి నమస్కారం చేసుకోవచ్చు అందరూ. అలానే శ్రీకాంత్ అన్నయ్యని కూడా రమ్మని. అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య అదే నమస్కారం. వైద్యులు ఉన్నాయి అమ్మా, అట్టించి వైపు రండి, వైద్యులు ఉన్నాయి కదా.